పరమాత్మ స్వరూపులందరికీ శతకోటి నమస్కారం. ఎందువల్లంటే నమస్కారం ఒక గౌరవం. ఏం గౌరవం? మనం అందరం పరమాత్మ స్వరూపులమే అని మనకి చక్కటి అవగాహన కోసం నమస్కరించుకోండి. మనం అందరం ఒకటే కదా, అంతరా నిండిన పరమాత్మ నమస్కారం అంటే అంతరా నిండిన దాంట్లో నేను ఉన్నాను కదా. ఆలోచించుకోండి. నాకు నేను పెట్టుకున్నట్టే కదా, అందరికీ పెట్టినట్టే కదా. అంతరా నిండిన బ్రహ్మానికి నమస్కారం. అందరిలో, నాలో, మీలో, అందరిలో ఏదైతే ఉందో ఆ సద్గురుకే నమస్కరిస్తున్నాం. గౌరవించుకున్నా ఇలా నమస్కారం అంటే నేను ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అంటాం. ప్రతి ఒక్కరూ స్వరూపాలే కదా, ఆత్మస్వరూపాలే కదా. అందు గురించి సర్వే జన సుఖనోభవంతో ఎందుకు చూస్తారు, సర్వం బ్రహ్మమయం ఎందుకు చూస్తారు. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, ఓం సర్వేషాం పూర్ణమవతు ఈ శ్లోకం ఎందుకు చూస్తారు. సహనావతు సహనోభనత్తు సహవీర్యం కర్వాయి అదెందుకు చూస్తారు అంటే గురువు లేడు, శిష్యుడు లేడు, మనం అందరం ఒక్కటే అని సహనావతు సహనోభనత్తు అంటే ఇవన్నీ కూడా శ్లోకాల రూపంగా పూర్వ మహాత్ములు రాసిన వాక్యాలు. అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం తత్పదం దర్శనమేన తస్మై శ్రీ గురువే. మరి ఇవన్నీ కూడా ఎన్ని అయినా సరే మహానుభావులు మనందరికీ రాసిన మరి వారి యొక్క అనుగ్రహంతో రాసిన శ్లోకాలు అవన్నీ మనం చక్కగా మాకు చిన్నప్పటి నుంచి పని పాటు లేక ఇవన్నీ పట్టుకుని రోజుని ఈ పుస్తకం కన్నా ఇది ఇంకా ఎన్నో లేవు, ఇంత లావు పుస్తకం రోజు 3 గంటలు పూజలో కూర్చునేది. 3 గంటలు. మా పిల్లలు చిన్నప్పుడు కూడా ఒడ్డూరు వెళ్తాయి. ఎంతమంది తిట్టినా పుస్తకం మొత్తం అయిపోవాలి, దండకంతో సైతం అయిపోవాలి. సుప్రభాతాలు, దండకాలు, ఇంకా అసలు ఏంది లేదు, అన్నీ చదివేటే. నా దగ్గర మరి భక్తి ఎన్నున్నాయో మరి అన్నీ నేను చదువుతాను కాబట్టి చిన్నప్పుడే రేడియోతో సమానంగానే నేర్చుకున్నాను. శనివారం వచ్చింది సుప్రభాతం. అప్పుడు ఈ సెల్లో ఏమీ లేవు కదా, ఆ రేడియోతో సమానంగా శనివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఆ టైంలో రేడియోతో సమానంగా సుప్రభాతం చదివిస్తాను. దండకాలు, ఆంజనేయ స్వామి దండకాలు, హనుమాన్ చాలీసు, మరి సుప్రభాతాలు, విష్ణు ఏంటి, లక్ష్మి ఏంటి, లలిత ఏంటి, శివుడు ఏంటి, అసలు ఏది మానం, రాముడి ఏంటి, ఆదిత్యం ఏంటి, కనకదారస్తు ఏంటి, అసలు ఏది మానకుండా పుస్తకంలో ఉన్న అన్ని లలితా శాస్త్రం పుస్తకం ఎంత ఉంటుంది, అన్ని చదివేటివి అన్నాయి మొదటి నుంచి ఆఖరి వరకు. ఎన్ని గంటలు పడితే అన్ని గంటలు. ఎందువలన ఏమీ చదవకుండా ఇక్కడ కూర్చోలేదు, బ్రహ్మం ఇక్కడ కూర్చోబెట్టింది అంటే అవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఈ రోజున మనం ఇలాగా స్వచ్ఛంగా చెప్పుకోగలుగుతున్నాం. వాక్యం ద్వారా అనుభవాన్ని వాక్యం ద్వారా చెప్పుకోగలుగుతున్నాం. మరి తల్లి నిన్ను తలంచేంటి, వినాయకుడు తొండమనేక దంతం ఏంటి, అసలు శుక్లాంబర్థం ఏంటి, సూర్యుడికి సూర్య నమస్కారాలు 12 చెప్పుకుని సో ఏది మానం. తులసమ్మ నీళ్ళు వస్తా, పూజకు పువ్వులు కోసుకుంటా, మరి పొయ్య వెలిగించినప్పుడు అగ్ని ప్రతిష్ట అంట, భూదేవికి ప్రార్థన, అసలు ఏ ప్రార్థన లేకుండా ఎప్పుడూ లేవు. అన్నీ తానే, అన్నీ బ్రహ్మంలోనియే. బ్రహ్మం తప్ప రెండోది లేదు, బ్రహ్మంలోనే అన్నీ ఉన్నాయి. అందు గురించి మేము అది అనుకుంటాం, ఇది మానేస్తామంటే కుదరదు. భక్తి జ్ఞానం వివేక వైరాగ్యాలు ఎలాంటియో భక్తి జ్ఞానం కూడా అంతే. వేదాంతం లేకుండా ఎలా కుదురుతుంది? వేదం లేకుండా వేదాంతం ఎలా అవుతుంది? గుళ్ళోకి దండం పెట్టుకోవటానికి వెళ్ళకుండా, ఇంట్లో పూజ చేసుకోకుండా, ఎక్కడ పూజ కేకేసిన మరి పరుగుల మీద ఉండేవాడు. ఆదివారం మరి త్రినాథుడి పూజలు ఎంతో మందికి పూజారుగా మేము చిన్నప్పటి నుంచి ఉండేవాడు. అంటే చదవటమే తప్పించి పని చేయక. అంటే ఇదంతా కూడా లక్ష్యం అంతా చిన్ననాటి నుంచి ఆ పరమాత్మ ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనే అన్న భావంతో ఉండబట్టి దేదీప్యమానంగా
పరమాత్మగా, దేదీప్యమానంగా పరమాత్మగా మరి ఆ రోజు నుంచి ఉండగలుగుతున్నా. మీ అందరికీ చెప్పాలా? డప్పేసుకుని చెబుతామా? జ్ఞానం అనేది చెప్పిదా? అనుభవించేది. నాకు నేను అనుభవిస్తున్నా. ఈ రోజునేమో మరి మీకు చెప్పగలుగుతున్నా. మరి నేను అందరినీ, పెద్దవాళ్ళని కాదు, ఎడవాళ్ళు అందరినీ ఎందుకు ప్రార్థన చేస్తున్నాను? కృష్ణ అంటాను, కిట్టయ్య అనుకుంటాను నేను. కృష్ణ, వర్మ, సాయి. సాయి అంటే ఇద్దరు ఉన్నారు. సాయి అంటాను, ఒక్క పేరే చెప్తాను. మరి రామకృష్ణ, నిన్న వచ్చిన పృథ్వీ. అంటే వీరు ద్వారా మనకి లక్షలు ఖర్చు పెట్టి చదువు లేకుండా మరి వారి ద్వారా ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ అందుతుందా లేదా? H1 న్యూస్ డివోషనల్ నేను చదివింది SSC ఫస్ట్ బ్యాచ్. మరి అందుతుందా లేదా? వారి ద్వారా కాక మన ద్వారా కాదు కదా. అంటే బ్రహ్మము, ప్రతి జీవి బ్రహ్మమే. బ్రహ్మం ద్వారానే అన్నీ జరుగుతున్నాయి. ఉన్నది బ్రహ్మము. ఎవరిని ఏం మాట్లాడినా మనం పరమాత్మతో మాట్లాడినట్టుగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి చెప్పండి? భగవంతునితో మాట్లాడినట్టుగా మాట్లాడాలి. మరి మేము ప్రార్థన చేసుకునే వాళ్ళం చిన్నప్పుడు దేహానికి బాధ వస్తే, ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, అసలు రాని పాట లేకుండా దేవుడి సినిమాల్లో అన్నీ పుస్తకం కొనేస్తున్నాయి. సినిమా అయిపోయాక పుస్తకాలు అమ్మేవారు. పుస్తకం కొనేస్తుంది. గణ గణ సుందర కరుణా రస మందిర, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు. ఇలా ఇవన్నీ మీకు చెప్పేసాం కదా అని అన్నీ ఎక్కడెక్కడ పెట్టేసాం అంతే. యూట్యూబ్ రామకృష్ణ వచ్చి H1 డివోషనల్ న్యూస్, H1 న్యూస్ డివోషనల్ అంట, ఈ బ్రహ్మ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మొదలు. అంటే ఇవన్నీ కూడా మీ వరకునే కాదు, సర్వానికి చెయ్యి అని బ్రహ్మం మరలా ఈ బాబు ద్వారా చేయించాం. ఇది ఎవరిదే? పరమాత్మ మీదా నాదా? ఎవరి సొత్తు కాదు. ఈ బ్రహ్మం ఎవరిదే? మీ ఇంట్లో బ్రహ్మం, అది మీది అనుకుంటున్నారేమో. మీ ఇల్లు పీకెత్తే అందరిది. అన్ని చోట్ల ఒకే బ్రహ్మం. మీ బ్రహ్మం, నా బ్రహ్మం, ఆళ్ళ బ్రహ్మం, వీళ్ళ బ్రహ్మం అని ఏముండదు. మీలో, నాలో, అందరిలో అంతగా వ్యాపించున్నా అనంతత్వానికి నమస్కరించు మనం ప్రతి సెకను కూడా పరమాత్మ యందే ధ్యాసతో మాట్లాడాలి. కానీ బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మజ్ఞో బ్రహ్మణవతం బ్రహ్మైవ తేన బ్రహ్మ కర్మ సమాధిన. మరి బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం గగన సదృశం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం నిత్యం విమలమస్యం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం త్రిగుణరహితం, ఓం సద్గురుతం. మరి ఈ శ్లోకాలన్నీ ఎవరిచ్చారు? మృత్యుంజయ మంత్రం తెగసేసేవాళ్ళు. అసలు ఏది మానకుండా హరే రామ హరే రామ, శ్రీరామ రామ రమేతి మంచిది అన్నారని అది మానేసింది. అంటే నేను బ్రహ్మాన్ని తెలుసున్నా ఏది మానలేదు. దేహంగా అన్నీ మింగట్లేదా? ఉండట్లేదా? మన భావంలో భాగ్యం లేదా? దేహం ఉన్నంతసేపు అన్నీ చెయ్యొద్దా? పరమాత్మగా ఉండటానికి దేహం ఉన్నంతకాలం దేహం డ్యూటీ చేసుకుంటూ పరమాత్మ ఏది మానేసినా ఎలా కుదురుతుంది? భూదేవికి నమస్కారం పెట్టుకోవాలి, సూర్యుడికి పెట్టుకోవాలి, తులసమ్మకు పెట్టుకోవాలి, అన్నీ అగ్నిదేవుడు, వాయుదేవుడు, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అన్నీ పంచభూతాలకి పెట్టుకోవాలి, సూర్యుడు పెట్టుకోవాలి, నవగ్రహాలు, చంద్రుడు. సో ఏదంటున్నాను అందు గురించే అంతటా నిండిన పరబ్రహ్మానికి నమస్కారం చెప్తాం. అంతటా అనేటప్పటికీ నాలో, మీలో, అందరిలో అంతటా వ్యాపించున్న అనంతత్వం మనం చక్కగా నమస్కరించగలుగుతున్నాము. హృదయపూర్వకంగా ఈ రోజున ఇలా ఉన్నామంటే అందరి బ్రహ్మాల యొక్క కృప వలన
బ్రహ్మ సత్సంగం, బ్రహ్మం కృప వలన నడుస్తుంది. మీ అందరిలో ఉన్న బ్రహ్మమే బ్రహ్మము. నాలో ఉంది, మీలో ఉంది, అందరిలో ఉంది. ప్రతి జీవరాశి కూడా పరమాత్మ స్వరూపం. అందరికీ, ముక్కోటి దేవతలకి నమస్కారం. అసలు దేన్ని వదలం, ఎందుకంటే ఉన్నదంతా బ్రహ్మైనప్పుడు సృష్టిలో అన్నీ ఆయన పెట్టుకుని పంపాడు. నన్ను ఆట ఆడమని, బ్రహ్మ ఆట ఆడేయి పుట్టేవు మరణంతో, మధ్యలో ఈ బ్రహ్మ ఆట ఆడేయాలి, ఈ దేహాన్ని పంపుతుంది. ఈ దేహం చేస్తాను, నాకేం సంబంధం లేదు, బ్రహ్మే చేస్తాను. ఈ దేహం ద్వారా బ్రహ్మం చేయించుకుంటాను. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావన, ఇదంతా నాకేం తెలుసు? నేను గృహస్థునే కదా, మీ ఏంటిదాన్నే కదా, వంటలు కాదు పిండి వంటలు అన్నీ వండుకుందానే కదా. అంటే ఇవన్నీ ఎలా ఇచ్చింది? పరమాత్మ గృహస్థు ద్వారా. మహాత్ములు ఉన్నారే, వారి ద్వారా. గృహస్థులకైతే అందరు గృహస్థులు బాగుంటారు. మరి మళ్ళీ మరి బ్రహ్మయుగానికి నాంది అని పంపేది. అలా జరుగుతుందా లేదా? బ్రహ్మయుగానికి నాంది. నిత్య నూతన గ్రంథాలు వెలువడతాయంటే ఏమొచ్చు నాకు అనుకున్నా. మరి ఇన్ని పుస్తకాలు జరుగుతున్నాయా లేదా? మరి ఇన్ని పుస్తకాలకి ఈయన డబ్బే కదా. మరి ఎన్ని లక్షల పుస్తకాలు వెళ్ళినాయి, అందరికి విత్తనాలు దిమ్మేసాయి బ్రహ్మం. మనకెందుకు, మనం నిమిత్తం మాత్రం. మరి బ్రహ్మం అంటే ఏంటి అన్నది మొన్న ఈ పుస్తకం దొరక్క మరి నందా పుణ్యం అంట 3 పుస్తకాలు కలిపేశాడు మహానుభావుడు. బ్రహ్మం అనగా వేరే పరదేశంలో లేదు, తన్ను తాను ఎరిగిన తానేపో బ్రహ్మము అని ఆనాడే యోగ వేమన సెలవిచ్చారు. బ్రహ్మలు వదిలినేని తానే బ్రహ్మం అని గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నాడే వివరించినారంట. నాది నేను అన్నవి విడవడమే భ్రమలు వదలటం అంటే. భ్రమలు వదలటం అంటే నాది నేను అన్నదే విడవటం, భ్రమలు వదలటం. దానికి మార్గమే శ్వాసానుసంధానం. మరి శ్వాస ద్వారానే కదా. తద్వారా చిత్తవృత్తి నిరోధం, అదే ధ్యానం అని నేడు బ్రహ్మర్షి పత్రిజీ గారు ప్రతిధ్వనించారు. ఎంతో క్లిష్టమైన బ్రహ్మసూత్రాలను బ్రహ్మజ్ఞానానికి సరళమైన భాషలో, తేట తెలుగులో, సామాన్యులకు సైతము సులభముగా అర్థమైన రీతిలో బ్రహ్మముగా అందజేస్తూ, అందరిలో ఉన్న భ్రమలను తొలగిస్తూ అందరినీ బ్రహ్మ పదార్థంగా తీర్చిదిద్దుతున్నారు మన బ్రహ్మ అమ్మ నాన్నగారు అల్లూరు సూర్యావతి గారు ఉన్నారంట. వీరి అవిరళ కృషికి సహస్ర జ్ఞానాభివందనాలు. బ్రహ్మము పుస్తక రూపంలో తీసుకురావటానికి కృషి చేసిన మహనీయులందరికీ ఆత్మ పూర్వక ప్రణామములు. మీరు అందరూ వస్తేనే కదా ఇన్ని వచ్చినాయి. మరి బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం వారి ద్వారా ఇంతటి పరమోత్తమైన పుస్తక రాజ్యం రావటం తెలుగు ప్రజలు కొంగు బంగారం. ఈ బ్రహ్మము ఆత్మన బ్రహ్మన్న ఒకటే కదా. జ్ఞానాభిలాషులందరికీ పరమానందకరము, బ్రహ్మార్పణంగా. ప్రతి జీవి మనమైనప్పుడు మనకెందుకు ఎవరి విధులు గొడవ, ఎవరి నామాలు గొడవ ఎందుకు, ఎవరి రూపాలు గొడవ ఎందుకు? వారి క్లాసులను బట్టి వారికి ఆ పేర్లు వస్తాయి, వారి గుణాలను బట్టి ఆ జన్మలు వస్తాయి. మనకెందుకు అసలు ఎవరి గొడవ మనకెందుకు? నా గొడవే నేను చిన్నప్పటి నుంచి. నాకు ఎవ్వరు గొడవ విన్నట్టు ఉంటాను కానీ విన్ను. ఎందుకంటే వింటేనే మహాపాపం. ఇంకా వాళ్ళ గురించి మనం మన్నం చేసాం అనుకోండి, ఇంకా మహాపాపానికి అతలు వెత్తలు సుతలు తలాతల పాతాళలోకానికి వెళ్ళిపోతాం. అందు గురించి ఎవ్వరి విషయం కూడా ఎంతో నాకు ఇష్టం. నా గురించి నేనే చూసుకుంటాను. నేను బ్రహ్మంగా ఉంటాం మానేసి అందరి విషయాలు నాకెందుకు? అందరిలోని బ్రహ్మాన్ని చూస్తాను, అందరికీ నమస్కరిస్తాను. కానీ ఎవరి గుణాలు, మీ విధులు మీయే, నా విధి నాది. ఒకళ్ళ విధికి సంబంధం ఏంటి? సో ఎంతో మాట్లాడాలి వ్యవహారంలో అయినా ఆలోచించుకుని. ఈయన ఎన్నన్నా నేను ఎన్నట్టు ఉంటాను. ఊరి మీదే చెప్పినా, ప్రపంచం మీద చెప్పినా, టీవీలో చెప్పినా ఎన్నట్టు ఉంటాను, వినను. టీవీ ఎలా రాత్రిపాలో మోగినా ఒక్కటి కూడా లోపల పెట్టుకోను. ఎందుకంటే నాతో నేను ఉంటాను. నేను సహజ సమాజ స్థితిలో ఉంటాను, నిర్వికార సమాజ స్థితిలో ఉంటాను.
సమాజ స్థితిలో ఉండేవాళ్ళకి అవన్నీ ఇవన్నీ ఎక్కుతాయా? ప్రపంచ విషయాలు, దేహం విషయాలు, అందరి దేహం విషయాలు ఎవరికి కావాలి? నాకు కావాల్సింది ఏంటి? నేను పరబ్రహ్మ స్వరూపాన్ని. అలా జీవన్ముక్త స్థితే నా గోల్. నేను జీవించుండగా జీవన్ముక్త స్థితిలోనే ఉంటాను. అందుగురించే మహాత్ములందరూ సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. H1 న్యూస్ డివోషనల్ చూసిన వారికి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా జీవన్ముక్త స్థితిని అనుభవించండి. విదేహముక్తి ఖాయం. 60 ఏళ్ళ నుంచి ఉన్న ఈ అనుభవం మాట్లాడుతుంది. నేను బ్రహ్మాన్నే నేనే అంతా. ఇవన్నీ అనుభవంలో వాక్యాలమ్మా. పరమాత్మ రాసుకున్నాడు, సర్వం బ్రహ్మమయం. మరి బ్రహ్మానందం ఇందాక నేను చదివేస్తున్నాను. జ్ఞానానందం మయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాసన. అంటే చదువు బాగా వస్తుందని ఇది ఈ మంత్రం చేసుకునేవాడు. అసలు ఏది మానలేదు. ఎందువలన? పట్టించుకోలేదు. అంటే లోపలికి ఏది తీసుకును బ్రహ్మంగా ఉండటం ఒక్కటే. కోరును వచ్చేసాను కదా, కోరుకుని ఇప్పుడు కోరటం ఏంటి చెప్పండి? వచ్చేసాం, ఇంకా కోరికలేంటి? కోరటం అన్ని చేస్తూ, వింటూ, మాట్లాడుతూ, తింటూ, నీ యొక్క దేహ విధులు నిర్వర్తించు నువ్వు బ్రహ్మంగా మిగలాలి తప్పించి మిగిలి ఎందుకమ్మా? మీకెందుకు మరలా జన్మం తెచ్చుకుంటారా? ఎంత కష్టపడి వచ్చాం జన్మ, ఎంత తెచ్చుకున్నాం, ఎంత కష్టపడ్డాం. అనేక జన్మల యొక్క ప్రతిఫలం ఈ మానవ జన్మ. తల్లి గర్భంలో మళ్ళీ గర్భనరకానికి వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పుకుంటాం. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు. బ్రహ్మ అనగా అంతరా నిండి నిబిడీకృతమైంది. ఆలోచించు. బ్రహ్మ అంటే ఏంటి? పరమాత్మ స్వరూపం. పరమాత్మన్నా, బ్రహ్మన్నా, ఆత్మన్నా అన్నీ ఒక్కటే. ఎందువల్లంటే ఎవరికి చెప్పటం వేరే విధం అనుకోకండి. నా అనుభవం నాదే, కానీ మరీ ఎక్కువ పుస్తకాలు చదివేది. మరి నా అనుభవాన్ని స్వీకరించడం మీరు స్వీకరించారు. మీరు వచ్చే సత్సంగులు కూర్చున్నారు, సత్సంగం పెట్టారు, ఓ పాప పెట్టారు. అంతేకాని నేను ఎవరిని రమ్మను. మీకు ఇష్టం లేనప్పుడు మీరే వెళ్ళిపోతారు. ఇష్టమైన రోజు వస్తున్నారు. నాకు మీకు సంబంధం లేదు. ఎందువలన? పరమాత్మగా ఉండటం ఒక్కటే నా సంబంధం. నాకు మిగిలినన్నీ నశించిపోయి మార్పు చెందే వాటి గురించి నేను మాట్లాడు. అర్థమైందా? మీరు వచ్చి వెళ్ళిపోయినా నేనేమనుకో. మీకు సుకృతంలో లేదేమో, వెళ్ళిపోతారు. నాకు సంబంధం ఏంటి? నేను అయి ఉన్నాను, నేనే అంతా అని నాకు తెలుసు. చక్కగా అలా మహాత్ములు పుణ్యమా అంట, వారి యొక్క అనుగ్రహం పుణ్యమా అంట. అనుగ్రహం వలన దర్జాగా ఉంటున్నాను నేను. సర్వానికి ఆధారమైన చూడండి బ్రహ్మ అంటే ఏంటి? దీని గురించి ఆలోచించుకోండి. ఈ నిరాకారం గురించి. బ్రహ్మ అంటే అంతరా నుండి నిర్ణీతం, సర్వానికి ఆధారమై, సర్వ సమర్థమై, సర్వానికి సాక్షిగా ఉన్న చైతన్య శక్తి స్వరూపము బ్రహ్మ అంటే. బ్రహ్మం అన్నా, ఆత్మ అన్నా, చైతన్యం అన్నా ఒక్కటే. సాక్షి అన్నా, శక్తి అన్నా, అక్షరం అన్నా, పరిపూర్ణం అన్నా, బిందు అన్నా, దైవం అన్నా, దేవుడు అన్నా, బ్రహ్మ అన్నా, అవతారాలు అన్నీ ఉంటాయి. ఆ యొక్క అవతార పురుషులు, అవతారాలు, దేవతలు, దేవుళ్ళు, గ్రహాలు, మొత్తం సృష్టి యావత్తు ఉన్నదంతా పరమాత్మే ఆధారం. మనందరికీ ఆధారం ఎవరు? పరమాత్మే. ఎవరు ఏం మానుకోక్కర్లేదు. ఏది చూసినా బ్రహ్మార్పణం అనుకోండి, బ్రహ్మ జ్ఞానంగా మసులుకోండి. దేహం ఉన్నంతకాలం చాలు. ఉన్నది పరమాత్మే. ఆ పరమాత్మే మాట్లాడుతున్నాడు, పరమాత్మే చూస్తున్నాడు, పరమాత్మే వినిపిస్తున్నాడు,
పరమాత్మే అరిగింతున్నాడు, పరమాత్మే నడిపిస్తున్నాడు, పరమాత్మే సత్సంగం పెట్టుకున్నాడు. ఎవరికి సంబంధం లేదు. ఉన్నదంతా బ్రహ్మే, ఉన్నదంతా బ్రహ్మం తప్ప రెండోది లేదు అన్న భావంతో మనం ఉండటమే ఏకాత్మ స్వరూపం. మనం అందరం ఒక్కటే. మరి సంస్కృతంలో బ్రహ్మం అనగా పెద్దది అని అర్థం. నేను అప్పుడు బ్రహ్మం ఎలాగా, ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని అని కదా. దివ్యామృతం పుస్తకం, చిన్న పుస్తకం, సన్నగా ఉంటుంది. మా అమ్మ 10 పైసలు ఇస్తానందని ఎనపెట్టి మీద పుస్తకం చదువు మొదటి అక్షరం. మరి బ్రహ్మ వచ్చాక అర్థమే అవ్వలేదు. బ్రహ్మ అంటే ఏంటో తెలియదు. అప్పుడు తెలుస్తుంది ఆత్మన్నా బ్రహ్మన్నా ఒకటే, నాకు నేనే గుడించేసుకున్నాను. ఎందుకంటే ఎండకెండదో వాన తడదు ఇదంతా చెప్పేసుకుంటున్నాం కదా. ఆత్మ గురించి భగవద్గీతలో సాంఖ్యయోగం బట్టి పెట్టాను కదా, 11వ తాత్పర్యం నుంచి. మరి బ్రహ్మం కన్నా మించింది కాని దానికి సమానమైంది కానీ మరొకటి లేదే. బ్రహ్మం అంటే పెద్దదని అర్థమైంది కదా, నాకు అలా అర్థమైంది కాబట్టి రాసుకున్నాను. సర్వం కల్విదం బ్రహ్మ, సూది మనకు కూడా ఖాళీ లేకుండా సమస్తము నిండి ఉన్నది బ్రహ్మమే. సో ఎక్కడ చూసినా ఇదైనప్పుడు సూది మనేంటి? సృష్టి యావత్తు, సృష్టికి పూర్వం మూలమే బ్రహ్మం. మూలంలోంచే సృష్టిగా సాకారంగా వచ్చింది. మనలో ఉన్న బ్రహ్మం సాకారంగా మనం దేహాలు ఎలా వచ్చినాయో అలాగే సృష్టికి ముందే వచ్చింది. మరి పరమాత్మ చేసుకుంటున్నాడు. లేకపోతే ఈ సత్సంగం ఏంటి, ఈ వయస్సు ఏంటి చెప్పండి? 67 ఏళ్ళు అంటే ఈ శక్తి ఎవరు ఇస్తున్నారు? ఇలా గంటున్నారా? ఎవరు మాట్లాడుతున్నారు? పరమాత్మయే. ఈ మాట్లాడించింది పరమాత్మే, వినిపించేది పరమాత్మే, ఈ యూట్యూబ్లు పెట్టేది పరమాత్మ. అసలు అండపిండ బ్రహ్మాండంతో తానే ఉన్నప్పుడు మరి ఆ బాబుని రామకృష్ణ పంపింది పరమాత్మ. మనకి ఎందుకమ్మా? ఏది కూడా మంద కాదు. మందే అంటే మళ్ళీ జన్మకు వచ్చేది. నాది కాదు, నేనే అంత. నాది కాదు, నేనే అంత. నేనే అంత కదా, బ్రహ్మంలోనే కదా అన్నీ జరుగుతున్నాయి. కానీ నాది నేను బంధం లేదు. బంధం అయితే మళ్ళీ జన్మకు వచ్చేది. మనం జీవన్ముక్తులు. మరి బ్రహ్మం నాకు సత్తు, చిత్తు, ఆనందం అని 3 లక్షణాలు చెప్పుకున్నాం. నిన్నే చెప్తున్నాం. సత్తు, చిత్తు, ఈ చిత్తు. మరి స్థితి జరుగుతుందా లేదా? ఆనందం మరి లయం. సత్తు, చిత్తు, ప్రకృతి. నిరాకారంగా ప్రకృతి, ఆనందం అని 3 లక్షణాలు కలవు. సత్తనగా నాశరహితమైంది. నాలో ఉన్నవాడు ఎవడో సత్తో 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 సత్తుతో కూడి ఉంటుంది నా మనసు. అందు గురించే నిరుకల్ప సమాస్థితిలో ఉండగలను. మీరు ఏం మాట్లాడినా వింటానా నేను తక్కువని. బ్రహ్మం ఏది మాట్లాడితే అది మాట్లాడేసి మీ మాత్రం పెట్టేయండి అంటానా లేదా? ఎన్నో ఆలోచించుకోండి. మనసుతో యాడ్ చేసేస్తారు, అంతో ఎంతో మనసుతో యాడ్ చేసేస్తారు. మీరేం మాట్లాడారు వినిపించిందా? అందు గురించే నేను చెప్పేసి మీరు చెప్పేది నేను అర్థమైందా? వింటే మళ్ళీ నాకు మనసు అసలు ఎంత వినాలే. బ్రహ్మం చెప్పాను, అది చెప్పేస్తాను ఫోన్లో. మీరు ఇలా చేసుకోండి అంతే. రెండో మాట బ్రహ్మం చెబుతూ ఉంటుంది. పుస్తకాలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? బ్రహ్మం చేస్తాం అవునా కదా? మనసుతో మమేకు అయిపోతారని కట్ చేసి ఏముంటానే పెట్టేస్తానండి. పనున్న పనులే పెట్టేస్తాను. ఎందుకు మనసుకు పని చెప్పేస్తుంది. రెండో మాట మాట్లాడుకోకండి. ఫోన్లో ఎంతవరకు అవసరం అంతవరకు ఉండండి అని ఎందుకు చెబుతున్నాను? అనవసరంగా జన్మలో ఇరుగు పొరుగుతోటే మాట్లాడక్కలేదు. ఫోన్లో మాట్లాడుకున్నా జన్మలు వచ్చింది. మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. సత్తనగా నాశరహితమైంది, చిత్తనగా సర్వ సమర్థమైంది. సర్వం బ్రహ్మమైంది. నాలో, మీలో, అందరిలో అంతటా వ్యాపించున్న ఆనందము అనగా దుఃఖరహితమైంది. దుఃఖం లేదు కదా ఆనందం అంటే. దుఃఖం రహితమైంది. పరమాత్మయే ఆనంద స్వరూపం.
ఆయనలోంచి పని జరుగుతుంది. మరి బ్రహ్మం గురించి, మరి బ్రహ్మం యొక్క చిశక్తి స్వరూపమే మాయ. సాయిరామ్ గారు గుర్తున్నారా? గ్లోమేడలో ఉండగా ఆయన ఏమనివారు? అక్క అక్క అని ఎంత బాగా రాశారు. చిశక్తి స్వరూపం అని ఎంతో ఆనందించేవారు. మేము ఎంత కష్టపడి తపస్సు చేసాము, మీరు ఎలా చేసేసేవారు, ఎలా వచ్చేసి మీకు తపస్సుని ఎంతో పాపం వారు చాలా కష్టపడ్డారంట తపస్సుకి. ఆయన మాటలే గుర్తొస్తుంది ఇది అనేటట్టు. బ్రహ్మం యొక్క చిశక్తి స్వరూపమే మాయ. చిశక్తి శక్తిలోంచే కదమ్మా, బ్రహ్మంలోంచే కదా చిశక్తి వచ్చింది. స్వరూపం అదే మాయ. మాయకు ఆధారము బ్రహ్మం. అసలు నమ్మేవారు కాదు. ఎలా వచ్చిందని, ఎలా రావటేంటి? బ్రహ్మం అలా పంపుకుంటున్నాం. మాయకు ఆధారము బ్రహ్మమే. బ్రహ్మ చైతన్య శక్తి వలన మాయకు ఉనికి కలుగుతున్నది. బ్రహ్మము చైతన్యం, బ్రహ్మం ఇలా బ్రహ్మం ఉంది. చైతన్యం కదిలేది కదలది కూడా బ్రహ్మంలో ఉంది. మనం ఇలా సాకారంగా నిరాకారంగా ఉన్నది బ్రహ్మమే కదా. మనలో ఇంద్రియాలు మరి కదులుతున్నాయా లేదా? ఆడు కదలకుండా సాక్షిభూతుడు మన అవయవాన్ని కదిపించున్నాడు. దాని చైతన్యం అంట. మరి మాయకు ఆధారము బ్రహ్మమే. అన్ని మూలం బ్రహ్మమే కదా. మూలంలోంచి సృష్టి వచ్చింది. ఈ ప్రకృతి, ఈ యొక్క పంచభూతాలు, ప్రకృతిలోనే అన్నీ ఉన్నాయి కదా. సూర్యుడు, చంద్రుడు, సృష్టి యావత్తు ఈ చక్రంలోనే ఏమున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడు అనిపించింది ఎంతకన్నా చక్రం వేయలేదు. ఒక గాజు పెట్టి మరీ పెట్టాం. సృష్టి యావత్తు కూడా పరమాత్మయే. అనంతమైన బ్రహ్మంలో మరి బ్రహ్మం అంటే అర్థమైంది కదా. మాయకు ఆధారమే బ్రహ్మం. అంటే బ్రహ్మంగానే మిగులుతుంది. అంటే మనలో ఉన్న బ్రహ్మం ఉంది, బ్రహ్మంగానే మిగులుతాం. అదే విదేహముక్తి అంటేని. జీవన్ముక్తి అంటే జీవించుండగా సాక్షిభూతులు ఉన్నాడు కదా, జీవయాత్ర సాగించున్నాడు. ఆ తర్వాత విదేహముక్తి ఖాయం. ఇప్పుడు మనం మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది కదా. జీవించుండగా జీవన్ముక్తి అయినప్పుడు విదేహముక్తి కాక ఇంకేం వస్తుంది? మరలా మనకు జన్మలు రావు. జన్మే రాదు. జన్మలు కూడా కాదు, జన్మే రాదు. ఈ జన్మతో మనకే ఆఖరు. మరి అనంతమైన బ్రహ్మంలో బ్రహ్మ భాగం వల్లే నిరాకార నిర్గుణ సచ్చిదానంద పరం. నిరాకార నిర్గుణ సచ్చిదానంద పరబ్రహ్మ మూడు పర్యాయ పదాలు. మాయకు ఆధారం బ్రహ్మే కదా. బ్రహ్మ చైతన్య శక్తి వల్లనే మాయకు ఉనికి కలుగుతున్నది. అర్థమైందా? మనకి ఈ దేహాలు ఇలాగా ఆ చెట్లు పొట్లు కొండలు గొట్టలు నది నదాలు క్రిమికేట్ కాదు, పశుపక్షాదులు గాలిలో ఎన్నున్నాయి, జలంలో ఎన్నున్నాయి, అన్ని సృష్టి ఆకాశంలో ఎన్నున్నాయి, అసలు 14 లోకాల్లో ఎన్నున్నాయో అన్ని బ్రహ్మంలోని. ఆయన సృష్టి కదా 14 లోకాలు. మనలో సృష్టి ఉంది, స్థితి, ఆట ఎలా ఆడుతున్నాం బ్రహ్మంగా, లయం బ్రహ్మంగా మిగులుతాం. సృష్టి స్థితి లయకారకులు మనమే. ఏది విన్నా అది మాట్లాడే ఉంటే సృష్టి. ఏది విన్నా మాట్లాడకండి. ఏ ముసలోళ్ళు అయ్యారు, మనోమౌనంలో ఉండలేరా? ఎడోళ్ళ కంటే తప్పదు. మనకేం పని లేని పని. జన్మలు అనవసరంగా ఎంతో తెచ్చుకోవటం. మనం ముసలోళ్ళు ఇంకా అయిపోయింది. కాటికి కాళ్ళు చప్పుకుని కూర్చుని ఉన్నాం. మనకే ఎందుకు ఇంకా విషయాలు? బుద్ధి జ్ఞానం లేదా మనకే? విశేషంతో ఎవరికంటే ఎడోళ్ళకి ఆ చదువులు అవన్నీ వాళ్ళకి తప్పదు. పెళ్లి పిల్లలు అవన్నీ మనకెందుకు? మనోళ్ళు వచ్చాక మనోళ్ళు పెళ్ళిళ్ళు అయిపోతుంది. ఒకడికి అయ్యేపోయింది. మరి ఏంటి? పరమాత్మయే అంత. మొత్తం అంతా కూడా పరమాత్మ నుంచి సృష్టిగా పరిణమించింది. మరి నామ రూప గుణాలతో, అందులో ఒక భాగమే నామరూప గుణాలతో కూడిన సచ్చిదానంద బ్రహ్మంగా సృష్టిగా. మిగిలిన 3 వంతులు అలాగే ఉన్నాయి. 4 వంతులు అనుకున్నాం, ఒక వంతు సృష్టిగా. మిగిలిన 3 వంతులు అలాగే ఉంది ఖాళీగా.
ఆ 3 వంతులు, ఈ సృష్టిలో వంతు, ఈ 4 వంతులు మొత్తం మనం ఏలేటివే. జీవన్ముక్తులం కదా, ఎక్కడ చూసినా మనమే ఉంటాం. నేను లేని చోటు ఉందా చెప్పండి అట, చెప్పండి. నేను లేని చోటు ఉందా? మరి ఇక్కడ నేను ఈ దేహంతో ఉన్నాను. మరి అక్కడ హిమాలయంలో బాబా గణేష్ గారికి ఎందుకు కనిపించాను? బాబు రా అని ఎందుకన్నాను? ఆ నెలను ఎత్తుకున్నారు ఇంట్లో. ఇంత ఫోటో, నేను ఫోటోలు ఇచ్చేదాన్ని కాదు, ఇంత ఫోటోని చూసుకుని అమ్మ అమ్మ ఇక్కడే అని అంటే, బాబోయ్ నాన్న చంపేస్తారనేది మగవాళ్ళు రానివ్వరని. వచ్చారా లేదా అవుతుంది. నేను ఎక్కడ లేను, అలాగే మీరు ఎక్కడ లేరు. దేహాలు కాదరా, మనం అందరూ ఒక్కటే. అన్ని చోట్ల మనమే ఉన్నాం, అంతగా మనమే ఉన్నాం. అది గ్రహించుకుండరా. మరి ఇక్కడ చెప్పింది మీకు, ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నాను మీకు మరి తెలుస్తుందా లేదా? మీరు ఏం మాట్లాడుతుందో నాకు తెలుస్తుందా లేదా? పూర్వం ఈ ఫోన్లు లేవర్రా. మహాత్ములు మరి ఎందుకు చెప్పేస్తారు? జరిగే జ్యోతిష్యులు ఎందుకు చెప్పేస్తారు? అదంతా బ్రహ్మంలో ఉందే కదా. చెప్పండి, సృష్టి యావత్తు బ్రహ్మంలో. మేము ఎలా అనుకున్నాము అంటే, సార్ అయ్యో మేము అక్కడ అనుకుంటే అమ్మా మీరు ఇక్కడ చెప్పేస్తున్నారా సత్సంగంలో అంటున్నారా లేదా? మీ తలంపు మాత్రంగా అయినా అనుకున్నది ఇక్కడ జరుగుతుందా లేదా? అమ్మకి చెప్పకూడదు, అమ్మ బాధపడతారు మన ఇని అని పాపం కష్టాలున్నోళ్ళు అనుకుంటారు. కానీ అది నేను ఇక్కడ సత్సంగంలో వచ్చేస్తుందా లేదా చెప్పకూడదని మీరు దాచుకున్నారా లేదా? దాచుకున్నా ఎందుకు బట్ట బయలైపోతుంది. సర్వం మనమే, మీరే అంతా. ఈ దేహంతో ఉన్నానే కానీ నాలో ఉన్న దేహియే కదా అంతా ఉంది. అలాగే మీలో ఉన్న దేహి అంతా ఉంది. బ్రహ్మ మహిమరా, మనం అందరూ ఏకాత్మ స్వరూపం. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను. మరి సృష్టికి ఆధారమైన సచ్చిదానంద పరబ్రహ్మను గుర్తించినప్పుడు సృష్టి కూడా బ్రహ్మమే. ఇది మొదటి పుస్తకం, చిన్న పుస్తకంలో చంటే అప్పుడు ఏం చేయదు అంతే. సృష్టి కూడా బ్రహ్మమే. బ్రహ్మంలో నుంచే బ్రహ్మాధారంతో సృష్టి స్థితిలో జరుగుతుంది. ఆడే ఇష్టం ఏంటి అని డబ్బులు తీసుకుని వేయించుకున్నాం. ఆడే ఇష్టం ఏంటి? మనం ఎప్పుడు కూడా పెట్టాలే కానీ పుచ్చుకోకూడదు. అర్థమైందా? మనకున్న దాంట్లో మనం తింటూ మనం పెట్టుకోవాలి. అంతేగాని మొత్తం దానం చేస్తున్నాను. వివేకానంద తండ్రిలా మాత్రం దానం చేయను. ఎందుకంటే పాపం వివేకానందకి ఏమీ లేకుండా చేస్తాను. నాకు అలాంటి ఇష్టం ఉండదు. మనం తింటూ పెట్టుకుంటూ మన పిల్లలకే మన కుటుంబ సౌఖ్యానికి ఉంచుకోవాలని నాకు ఇష్టం. అలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. జీవుడు తన జీవయాత్రలో మొదట ఎలా పుట్టాడు? జీవుడు ఎలా జీవయాత్ర ఎలా వచ్చిందో చూడండి. జీవుడు తన జీవయాత్రలో మొదట ఖనిజములందు, తదుపరి వృక్షములందు, ఖనిజాలు తరువాత వృక్షములు ఎందు, తదుపరి చిన్న పెద్ద జీవులేందు, చిన్న పెద్ద జీవులేందు. అర్థాలు తెలుస్తున్నాయి కదా అమ్మలో? ఇందాకనే చెప్పేస్తున్నాం. గాలిలో ఎన్ని జీవులు ఉన్నాయో, క్రిమికేట్స్ కాదు అన్నీ ఇందాక చెప్పుకున్నదే. ఇప్పుడు ఆ తదుపరి మానవ జన్మని పొందును. అలా అలా కష్టపడి వచ్చాం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఎంతో కష్టపడి వచ్చామరా. ఇప్పుడైనా ధన్యత చేసుకోండి. మరలా అటువంటి జన్మలకు వెళ్ళొద్దు. ఈ సదవకాశాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఆ అమ్మలక్కల కౌరులు అవి చెప్పుకుని గృహస్థులో ఉండి గృహస్థు జీవితాన్ని దేహంగా, ఈ జడమైన దేహం, ఇంద్రియాలు పరమాత్మ, దేహం పరమాత్మ. ఆ చైతన్యం మనలో ఉంది. మనలో ఉన్న చైతన్య ఆధారంతో ఇంద్రియాలన్నీ జరుపుకుంటున్నాం కాబట్టి వాటి ద్వారా వివేక వైరాగ్యాలతో, విచక్షణ జ్ఞానంతో నేను ఎవరిని, నా లక్ష్యం ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా ప్రయాణం ఏంటి, ఎంతవరకు, నేను ఎందుకు దుఃఖపడుతున్నాను అని నేను పొందవలసింది ఏంటి, ఇటువంటి విచారణ మార్గం. ఇదిగో ప్రశ్నలు నాకు ఎన్నో వచ్చినాయండి. ఆ ప్రశ్నలు మరి తలంపులో పెట్టుకుని మనలో ఆర్తి మొదలు పెట్టుకోవాలి.
మొదలు పెట్టుకున్న వాళ్ళ గురించి కాదు, మొదలు పెట్టుకోలేని అమ్మలకు కూడా నమస్కారం. పెట్టుకోండి అమ్మా. మనం ఏంటని తెలుసుకోవాలి. తత్వవిచారణ చేస్తేనే కానీ తెలీదు. మరి మానవ జన్మ ఉత్కృష్టత అసలు తెలీదు. తల్లి గర్భంలో ప్రామిస్ చేసామని తెలుసు మీకు. నాకంటే మా బాబాయ్ పుస్తకంలో చదివించినప్పుడు ఆయన చెబితే విన్నాను. జీవయాత్ర అదే అచల పరిపూర్ణం పుస్తకంలో చక్కగా మీకు 5వ పుస్తకంలో రాసి, మానవ జన్మ ఉత్కృష్టమైంది. మోక్ష సాధనకు అనువైన బుద్ధి మానవునికి మాత్రమే కలదు. ఇవన్నీ ఇప్పుడు రమ్మంటే రావు. అప్పుడు ధ్యానం లేకుండా ఊరికే వచ్చేసి రాత్రి పగలు నిద్ర లేకుండా వచ్చేసి అవన్నీ పుస్తక రూపంగా ముసలిదాన్ని అయ్యాక చదువుకుంటానంటే బ్రహ్మ ఇప్పుడు చదివించేస్తాం. మరి ముసలిదాన్ని అయ్యాను లేదా, చదివింతుందో లేదు. అది బ్రహ్మం శబ్దం చేసింది. తల్లి గర్భంలో మనం ప్రమాణం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ప్రమాణం అయిపోయింది. మాయలో పడి నేను ఆత్మను అన్న భావన మర్చి రక్తము ఎముకలు తోలతో కూడిన పుండు లాంటి శరీరాన్ని నేను అనుకుని మోహంలో పడుతున్నా. పుట్టుగా మరణ సంసార భావాలతో కొట్టుమిట్టాడుతున్నా. ఉన్నది నేనే అని తెలుసుకున్నాం కాబట్టి బ్రహ్మ ఎలా రాయించుకో. మరి సమాధానం ప్రతి ప్రశ్నకి అర్థమైంది కదా. ఆర్తి ఉండాలిరా, తపన వాళ్ళకే చెప్పాలి. జ్ఞానం అందరికీ ఏదో మన ఇంట్లో ఆస్తి ఇచ్చినట్టు, ఆహారం పెట్టినట్టు, విషయాలు చెప్పినట్టు కాదు. ఆర్తి గలవారికే అందివ్వాలి. అర్థమైందా? నాకు ఆర్తి ఉంది, బ్రహ్మం అందించింది. నాకు ఎవరో ఏం కాదు. కొంతవరకు మరి ఈ అనుగ్రహం రైటే. మరి వీరందరూ సమాధి చెందేశారు. మరి ఈ దేహంతో ఎలాగా, ఎవరు చెప్పారు? మా బాబాయ్ కొంతవరకు, మరి మా సురత్త కొంతవరకు చెప్పారు. మరి ఏంటంటున్నాను, ఒక పిన్నున్నారు కొంతవరకు చెప్పారు. మరి మిగిలినంతా నేనా కదా చెప్పండి. తత్వవిచారణ ఇవానంటే అమ్మలందరూ వింటున్నారు. మీరు అందరూ చెప్పారా? వారు కొంతవరకు నేను చెప్పగలిగాను. లోపల నుంచి ఆర్తి దిరుసుమరిలో మత్తూరు దిరుసుమరి, ఒడ్డూరు పుట్టిల్లు. మరి ఆ రోజుల్లోనే ఆర్తి ఉంది కాబట్టి ఉమాపతి నారాయణ రాజు గారు చిన్నపాప అంటారు. దిరుసుమరిలో ప్రెసిడెంట్ గారు మా మామగారి పేరు వెంకటరామరాజు గారు, అల్లూరి వెంకటరామరాజు. వారి యొక్క పెద్ద కోడలు, పెద్ద అబ్బాయి గారు అంటారు. మరి ఆ ఆర్తి నాకు పుట్టినదా నుంచి ఆర్తి తెచ్చుకున్నాను. ఎక్కడైనా ఆర్తి పోయిందా? ఇప్పుడు ఆర్తి ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయదు. ఆర్తిని వేడకండి. ఆర్తిని వీడితే మాయ ఎప్పుడు ఉంది, బ్రహ్మం ఎప్పుడు ఉంది. మీలో ఆర్తి తగ్గితే ఆఖరి శ్వాస వరకు జీవన్ముక్తిగా మిగలటానికి అవకాశం ఉంది. ఆఖరి శ్వాస వరకు ఆర్తి ఉండాలి. పుట్టినదాని నుంచి అత్తోరింటికి వెళ్ళినా, వివరణ ఉన్నా, ఏ ఆర్తితో ఉన్నాను? వివరం బజార్లంటే తిరుగుతున్నానా? ఏ ఆర్తితో ఉన్నాను? పరమాత్మ యొక్క ఆర్తితో ఉన్నాను. పరమాత్మ నేను తప్ప రెండోది లేదు. ఉన్నది నేనే. ఈ భావబంధాలన్నీ మరి క్షణికాలా కాదు, మార్పు చెందియే కాదు, శాశ్వతమైన దాన్ని నేను తప్ప రెండోది లేదు, ఉన్నదంతా నేనే అని మరి మహాత్ముల ద్వారా అందింది. మరి ఆర్తి మొదలవుతుంది. వీటికి సమాధానం బ్రహ్మజ్ఞాన సాధన ద్వారానే లభ్యం. బ్రహ్మజ్ఞాన సాధన. మరి బ్రహ్మాన్ని తెలుసుకోవటానికి జ్ఞానం తెలుసుకున్నాం కదా. సాధన లేకుండా సాధ్యం ఎలా అవుతుంది? ఈ సత్సంగం ద్వారా సాధ్యము. ఆయన రాశారు, నందగారు రాశారు, ఈ సత్సంగం ద్వారా సాధ్యము అంటే మన 3 పుస్తకాలు ఆయన రాశారు. చక్కగా అవగాహన అవుతాం. ధ్యాన సాధన అంతర్ముఖత్వానికి దారితీసి ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తుంది. పై ప్రశ్నలకు సమాధానం. నీవెవరు? నీ లక్ష్యం ఏంటి? నీవు ఎక్కడి నుండి వచ్చావు? నీ ప్రయాణం ఎంతవరకు? నీవు ఎందుకు దుఃఖపడుతున్నావు? నీవు పొందవలసింది ఏమిటి? ఇలా ప్రశ్నలు మనకు 2వ పుస్తకంలో ఉన్నాయి. అవి అన్నీ ఆ తర్వాత ఉంటాయి.
మరి సాధన బ్రహ్మజ్ఞాన సాధన ద్వారానే లభ్యమవుతాయి. ఈ సత్సంగం ద్వారానే సాధ్యం. ఎలా రాశారు చూడండి. ధ్యాన సాధన అంతర్ముఖత్వానికి దారితీసి ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తుంది. ధ్యాన సాధన వలన అంతర్ముఖత్వానికి ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తుంది. పై ప్రశ్నకు సమాధానాలు చెబుతున్నారు. నేను బ్రహ్మాన్ని అంటే నీవెవరో అన్న ప్రశ్నకి చెప్తున్నారు జవాబు. ఆత్మ అన్నా బ్రహ్మ అన్నా. నీ లక్ష్యం ఏంటంటే నా లక్ష్యం జన్మ లేకుండా చేసుకోవటమే. మూడోది, నీవు ఎక్కడి నుంచి వచ్చావు అంటే నేను బ్రహ్మ నుండి వచ్చాను. 4, నీ ప్రయాణం ఎంతవరకు అంటే దేహభావంతో విధిని ప్రోగు చేసుకుని దుఃఖపడుతున్నాను. దేహ లక్షణాలు వదిలించుకుని బ్రహ్మ లక్షణాలతో బ్రహ్మంగా మిగిలితే నా ప్రయాణం. అది మరి నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు? బ్రహ్మ గురువు యందు శరణాగతితో విశ్వాసంతో సాధన చేసిన బ్రహ్మమే నావికుడై సంసార సాగరము దాటించి వేయు. పొందవలసింది అది జీవన్ముక్తి, విదేహముక్తి. ఆ బాబు ఎంత బాగా రాశారు. నాకు రాయటం పెద్ద రాదు. ఎంత ఇష్టమో అమ్మ అమ్మ అంటాడు. బ్రహ్మ లక్షణాలు చూడండి. నాకు వేరే అని కాదమ్మా. ఇక్కడ ఈ ఇంట్లో ఈ దేహాన్ని కట్టుకుంది ఎవరు? ఈయన. అత్తోరు పుట్టింటికి ఏది కూడా ఇంత కూడా నలకంత నా వలన భావన రాకూడదన్న ఉద్దేశంతో నేను నంద అడిగినా కూడా వెళ్ళలేదు. మీరు అడిగినా ఎవరు అడిగినా ఎక్కడికి ఎందుకు రానో తెలుసు. మరి ఈయనకి భార్యను కదా. నేను వంట వండటం మానేసి మరి నేను బ్రహ్మజ్ఞానం చెబుతా మీ అందరింటికి తిరిగాను అనుకోండి. ఈ నన్ను ఈ దేహాన్ని కట్టుకున్నారా లేదు చెప్పండి. అలా భర్త మనల్ని ఎందుకు కట్టుకున్నారు? ఊరిని పేరుని కాదు, ఈ దేహాన్ని కట్టుకున్నారు. దేహ విధులు చేయాలా లేదా? భర్తకి, పిల్లలు కావాలని కన్నాం చెయ్యాలా లేదా చెప్పండి. మన సత్సంగులు ఎవరింటికి వెళ్ళరు. ఎక్కువ జ్ఞానం చెప్తాను ఇంటింటికి వెళ్తున్నారా మీరు? ఎందుకు వెళ్ళలేదు? అమ్మ ఎలాగైతే నడుపుతున్నారు అలాగే నడవాలి. ఇది సంస్కృతి, మన యొక్క ఆచరణే కదా, మన యొక్క ధర్మం కదా. మన యొక్క హిందూ ధర్మం ఏంటి? చక్కగా మన ఇంట్లో మనం పూజ చేసుకుని, మన ఇంట్లో మనం వండుకుని, మన భర్తకి పిల్లలు పెట్టుకుని, ఉత్సవాలకు పెట్టి మనం అందరినీ బ్రహ్మంగా చుట్టమే మనది. ఇది మన లక్ష్యం. మనకు ఉద్యోగాలు ఏమీ లేవు. ఉద్యోగస్తుల కంటే 6 వేరుగా ఉంటాయి జీవన విధానం. మరి ఇంకెందుకు? ఈ దేహాన్ని కట్టుకున్నారు కానీ మరి ఊరిని పేరుని కాదు కదా ఈయన కట్టుకున్నారు. మరి తప్పు చేయకూడదు కదా. భర్తను గౌరవించు చెయ్యాలా లేదా? ఇందాక వేసిన ప్రశ్నకు చెబుతున్నాను. నాన్ననే నేను జపిస్తాను. ఎందువల్లంటే బ్రహ్మంగా వచ్చి ప్రకృతిని తెలుసుకున్నాను. నాన్నే ఉదాహరణ చెబుతాను. ఎందుకంటే జూమ్లో ఎవరి గురించి మాట్లాడను అన్నాను. మీ గురించి మాట్లాడినా అంటే వర్మ ఉండగానే మాట్లాడి నా గురించి. అందుగురించి నేను ఈయన గురించే మాట్లాడు. భర్త స్వరాజ్యం, బిడ్డలో పరరాజ్యం. మిగిలిన వారి గురించి మాట్లాడకూడదు. మన భర్త మనకు స్వతంత్రం. అందుగురించి భర్తే దైవం, భర్తే అన్నిని. వారు ఎంతవరకు రెక్కలు వచ్చాక పిల్లలు ఎగురుతారా లేదా? మన టైం వచ్చేటట్టుకు మీరు వచ్చారా లేదా? పిల్లోడు చేసాడా లేదా? అలాగ పిల్లలు ఉంటారు, బంధువులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ మన ఎండకైనా వానకైనా చిరుగును గొడుగైనా సరే, గొడుగు చిరుగుపైనా సరే, గజ్జాలోంచి వాన వచ్చినా సరే భర్తే. గొడుగు ఎంత మనకు అవసరం ఎండకి వానకి. మన గొడుగమ్మ దైవం ఎవరో ఏంటి? రోజు మరి ఎత్తు దండం పెట్టుకుంటున్నాం భర్తకి. పూర్వీకులు మా అమ్మారు చెప్పారు, మేము అలా దండం పెట్టుకుంటాం కాళ్ళకి. భర్తే భగవంతుడు. మరి ఈ పంచభూతాలకి దండం ఎందుకు పెట్టుకుంటున్నాం? దైవం అని. ప్రతి స్త్రీ వినయ విధేయతలతో ఉన్నప్పుడే వారి యొక్క సంసారం బాగుంటుంది. మరి సంసారం అవగాహన
లోపం లేకుండా ఉంటుంది. సాగరం అంటారు పెద్దలు. సంసారంలో ఏ లోపం లేకుండా స్త్రీయే ప్రధాన కారణం. పురుషుడు అనుకుంటున్నారు, పురుషుడు సంపాదన ఇష్టమవుతుంది, స్త్రీని బట్టే ఉంటుంది. మనం అన్ని బ్రహ్మే అనుకుంటున్నాం కాబట్టి మన ద్వారా మన యొక్క వైభోగం ఎలా ఉంది, ఎంత వైభోగంగా ఉంటున్నాం ఇంట్లో ఉండి. ఏముంది, ఎక్కడికి వెళ్ళినా వైకుంఠం ఎక్కడ ఉంది, మనలోనే ఉంది, మన ఇంట్లోనే ఉంది. దేహం ఉన్నంతసేపు మన ఇంట్లో ఉంది, మనలోనే ఉంది, మనలోనే ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఏముంది, వైకుంఠం మనలోనే ఉంది. ఎడోళ్ళని భర్తను తిట్టకుండా ఏమని చెప్పాను, ఒక్క మాట చెప్పాక మళ్ళీ భర్తను తిట్టలేదు. ఎడమ్మాయిలు అందరికీ ఒక్కటే చెప్పారు, మరలా తిట్టలేదు. ఆధారంతో మనం అన్ని చేసుకుంటా ఇలా వచ్చి అటు దారి, వారి ఆధారంతో మనం బ్రతుకుతూ మనం తెచ్చిందంత ఎంత, ఇదంతా ఆస్తి అంతా భర్తది కదా, అత్తమామలది కదా, చెప్పండి. ఇదంతా ఏంటి మరి, రోజు చేసి మరి పనంతా ఎవరిదే, మరి రోజు చేసేది ఎక్కడి నుంచి అవగాహన చేసుకోండి. మనకి ఎక్కడి నుంచి పుట్టాము, తల్లి గర్భం నుంచి, మరలా ఎక్కడికి లయమవుతాం, ఎక్కడ లయమవుతాం, అనంతం మనలో ఉంది. మనతో మనం ఉండటం వలన లయమంతా అవుతున్నాం. మరి కరోనా అన్న పిల్లలు చాలా నలిగిపోతున్నారు, భర్తలు వద్దంటారు. ఇది ఒక్కటే మా కోరిక, ఇది ఒక్కటే మా కోరిక అంటున్నారు. మిగిలిన పనులకైతే ఒళ్ళం కదా, అమ్మ దగ్గరికి వెళ్ళటానికైతే ఇష్టమా అని వాళ్ళు ఎన్నన్నా సత్సంగానికి మానకుండా యుద్ధం కరోనా యుద్ధం మగవాళ్ళు చేసిన అలా పాపం వీళ్ళిద్దరికి చాలా కష్టపడుతున్నారు. బిడ్డలందరూ వాళ్ళిద్దరి గురించి ధ్యానం చూస్తుంది మనం. ఎందుకంటే పిల్లలు రావటానికి ఉండలేదు, భర్తలు కరోనా అని పంపలేదు. కరోనా ఇప్పుడు కాదు, సచ్చి వరకు ఉంటుంది. ఈ మూతది ఎప్పుడు మానటానికి లేదు, గాల్లోకి వ్యాపించేస్తుంది కదా. ఒక్క రోజేమీ దాక్కునేది కాదు, ఇది తప్పదు. వ్యాక్సిన్ ఏం చేసుకుని మూతుకు మానేస్తే కుదరదు, సచ్చి వరకు అన్ని చేద్దాం. ఏ టైంలో ఎలాగ నిర్ణయం ఉందో అలా చేస్తాం. మరి ఏంటి చెప్పండి, బ్రహ్మజ్ఞాన సాధనం ద్వారానే మనకి చక్కగా అవగాహన జరుగుతుంది. స్త్రీ అంటే ఏంటి, భూదేవమ్మ, ఎంత ఓపిక ఉండాలి. మనం చూడండి, భర్త తిట్టిన తెల్లారేటప్పటికి ఎన్ని పనులు చేస్తున్నామే, భర్త, పిల్లలు, ఇంట్లో వాళ్ళు, పని మనిషికి మొత్తం అందరూ ఎలా మాట్లాడినా అందరికీ జవాబులు ఇవ్వగలుగుతాం. చూడండి, వచ్చిన చుట్టాలకి ఏంటంటే ఎందువల్ల స్త్రీ అంటేనే శక్తి స్వరూపం. మనకున్న స్ట్రాంగ్, మరి బ్రహ్మాలకున్న స్ట్రాంగ్ మామూలుగా ఉంటుందా? ఈ దేహం నశించిపోయేదానికి ఎందుకుంటున్నారా? ఇంద్రియాలు అంటే అని ఏదోటి అంటూ ఉంటుంది. మన గాంభీర్యం అంతా ఏంటి, బ్రహ్మభావంతో ఉండటం బట్టే కదా మనం ఎంత ఎలక్ట్గా ఉండగలుగుతాం. మన లక్ష్యం ఏంటి, జీవన్ముక్తి, జన్మరాహిత్యం. మన గమ్యం ఏంటి, మన పుట్టిల్లేది దేహంతో ఏమో శ్మశానం, అంతరా నిండిన పరమాత్మయే మన పుట్టిల్లు. మన లోపల ఉంది పుట్టిల్లు, మనం అంతటా నిండిన పరమాత్మగా మిగులుతాం. అందరిలోని బ్రహ్మాన్ని చూస్తున్నాం, అంతరా చూస్తున్నాం. ఉన్నది నేనే అనుకుంటున్నాం, నేను అయి ఉన్నాను అంటున్నాను. అసలు నేను తప్పించి దేహం నేను కూడా ఉందా మనకే? ఏ క్షణాన్నైనా సరే ఆయువు క్షీణిస్తుంది మనకెందుకు? అందరూ ఈ క్షణాన్నైనా రెడీగా ఉన్నామా లేదా? అందరూ మన సత్సంగంలో అందరూ రెడీగా ఉన్నామా లేదా? ఎలాగ తెలిసింది కదా మనకి, ఎప్పుడైనా సచ్చిదే కదా అని. ఆ సచ్చిదేదో బ్రతికి ఉండగానే సచ్చి బ్రతకటమే బ్రతుకు. మనదేంటి, బ్రతికి ఉండగానే సచ్చి అంటే దేహాభిమానం విడిచి బ్రతుకుతున్నామా లేదా?
చచ్చిపోతున్నాం లేదా? జీవించుండగానే మనకు జీవన్ముక్త కదా. ఆలోచించు. ప్రతి శ్వాస శ్వాస కూడా ఈ దేహం నేను కాదు, నే బ్రహ్మాన్ని, ఈ దేహం నేను కాదు, నే బ్రహ్మాన్ని. మరి ఆ తలంపులో ఉండబట్టే కదా. ఎవరు తెల్లారలేసి ఎన్నన్నా మనం పట్టించుకుంటున్నామా? మన గోల్ జన్మరాయచ్చు, మన గోల్ జన్మరాయచ్చు. ప్రతిది ఉన్నదంతా బ్రహ్మే, ఉన్నదంతా బ్రహ్మే. బ్రహ్మ లేని చోటు ఎక్కడుంది? ఆరు మాట్లాడారు, బ్రహ్మే మాట్లాడింది. ఆరు తిట్టారు, బ్రహ్మే తిట్టింది. ఆ నుండి బండిరా వరకు గుణంతాలు ఇట్లోదే కదా. తిట్టినా పొగిడినా ఏమన్నా ఆ మాటలే కదా, ఆ అక్షరాలే కదా. వెదవా అంటే వాగుడింతలో వే దా వా వెదవా. నాకేంటి? నన్ను ఎప్పుడు ఈయన తిట్టినట్టు నాకు తెలియదు, మాకు చెప్పింది. వెదవా వెదవా అంటున్నారు మీ ఆయన అత్తమాను. నేను విన్న కదా. నేను ఉన్నదంతా బ్రహ్మే, ఉన్నదంతా బ్రహ్మే, ఆయన నోట్లోంచి వచ్చిన బ్రహ్మే, మీరు నోట్లోంచి వచ్చిన బ్రహ్మే నేను అనుకుంటా. అంటే అది మనకు కావలసిన వాళ్ళు చెప్పిన భాష ఇది. మమకారంతో చెబుతారు. మమకారం దుఃఖహేతువు, బంధహేతువు. తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్తగా ఉండండి. నా నా నాకేస్తుంటే పోయిది ఎవరు? మనమే. నా నా అనకండి, పోయేది ఎవరు? మోహంతో ప్రేమించును లోకము, నాతోటెవరు రారురా. లోకమేకమై పరివారము పగబూనిన నిన్నునే మరువను రామ. అర్థమైందా? పరమాత్మను మాత్రం వదలకండి. మనకు దిక్కు ఎవరు? బ్రహ్మమే. మనలో ఉన్నదే బ్రహ్మే, అందరిలో ఉన్న బ్రహ్మే బ్రహ్మం. మన దిక్కు ఇది తెలిసింది. దిక్కులకే దిక్కు, దిక్కులకే దిక్కు. మనలోంచే కదా సృష్టి స్థితి లయం జరుగుతాం. ఉన్నదంతా మనమే కదా. అండపిండ బ్రహ్మాండంతో నేను లేని చోటే లేదు. మనం ఇక్కడ కూర్చున్నామేమో వేసవకాలం, ఏకగాళ్ళు మబ్బులు ఎంత హ్యాపీగా ఉంటున్నాం. ఇక్కడ కూర్చున్నాం అనుకో, ఆ బ్రహ్మ మనకు సహకరించేస్తాం. మరి ఏంటి నా లక్ష్యం? జన్మ లేకుండా చేసుకోవడం. మరి నేను ఎక్కడి నుంచి వచ్చానంటే బ్రహ్మ నుండి వచ్చాను. మరి నీ ప్రయాణం ఎంతవరకు అంటే దేహభావంతో విధిని ప్రోగు చేసుకోని దుఃఖపడ్డాను కదా. ఇంకా నేను దేహ లక్షణాలు వదిలించేసుకుని బ్రహ్మ లక్షణాలతో బ్రహ్మంగా మిగలటమే నా ప్రయాణం. బ్రహ్మంగా మిగలటమే నా ప్రయాణం. బ్రహ్మ గురువు ఎందు శరణాగతితో, బ్రహ్మ గురువు ఎందు శరణాగతితో. గురువు చెప్పింది వింటాం, ఎవరు చెప్పినా వింటాం. అర్థమైందా? ఎందుకంటే మనలో పరమాత్మ ఉన్నాడు, సద్గురువు మనలో ఉన్నాడు. మరి మనం ఎలాగ ప్రయాణం చేస్తున్నాము? దేనిందు ప్రయాణం చేస్తున్నాము? ఈ మమకార అహంకారాలన్నీ ఏమి మరి మర్చుకైనా రావట్లేదే మన సత్సంగులందరికీ. దేహం ఉంది కాబట్టి ఒక్క మాటగా మాట్లాడేసి వదిలేస్తున్నామా లేదా? మనం ఎందుకు రియలైజ్గా ఉన్నాం? ఒక్క మాట మమేకం అవ్వట్లేదు. ఒక్క మాట ఏదైనా చెప్పుకుంటే ఒక్క మాట మాట్లాడి వదిలేదు. మమేకం అవ్వట్లేదు, నెమరు వేయట్లేదు. దోషం భూషణాలేందు, ఆసక్తి లేదు, విరక్తి లేదు. దేహం ఉన్నంతసేపు అలాగేనమ్మా అలాగేనమ్మా అంటున్నాం. మనకి ఉన్నదంతా పరమాత్మే. మనలోని అందరిలోని మన సొత్తు. మనకు ఏముంది? పరమాత్మ లక్షణాలు ఉన్నాయి. మన సొత్తు ఏంటి? పరమాత్మయే. మన ధనమే కదా. సిరి సంపద అంటే అన్నిటికీ బ్రహ్మమే, ఒక్కటే. అన్ని ప్రశ్నలకి బ్రహ్మమే జవాబు. అంతే కదా. మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో వ్యాపించున్నాడు. మరి శరణాగతితో విశ్వాసంతో సాధన చేసిన బ్రహ్మమే నావికుడై సంసార సాగరం దాటించి మనలో ఉన్న సద్గురువే మనల్ని చక్కగా నడిపిస్తున్నాడు. మొలక్కుండా మాయలో మొలగనివ్వట్లేదు, పరమాత్మగా ఉంచుతున్నాడు. మరి మన నౌక ఎలా ఉంది? సంసారంలో మరి
సంసార సాగరము దాటించి వేస్తాం. మన సాధనే కదా, మన సాధన ఎలా ఉంది? బ్రహ్మమే నావికుడిగా సాధనతో బ్రహ్మ లక్షణాలు చెప్పారు. బ్రహ్మము సచ్చితానంద స్వరూపము, సత్వ చిత్త ఆనంద స్వరూపం. నిన్నే చెప్పుకున్నాం వివరణ. సృష్టి స్థితి లయములకు ఆధారమైంది ఇదే కదా. సృష్టి స్థితి లయాలకు ఆధారం మన లోపల ఉన్నోడితోటేమో మనలో సృష్టి స్థితి లయం జరుగుతాం. ఈ అంతరా ఉన్నోడితోటేమో సృష్టి స్థితి లయం జరుగుతాం. బాహ్య సృష్టి, అంతర్ సృష్టి, బాహ్య స్థితి, అంతర్స్థితి, బాహ్యలయం, అంతర్లయం. బాహ్యంలోనే ఉన్నాయి మూడుని, అంతర్ముఖంగానే ఉన్నా కదా. నేను ఇప్పుడు ఒక మాట మాట్లాడేంటే సృష్టి కదా. దాని ఎందు మమేకం అయిపోతే లయమే కదా. లయం కాదు, స్థితే కదా. ఇంకా మరి లయం ఏమవుతుంది? జన్మలయం. బాహ్యంలో అయినా అంతర్ముఖంలో అయినా రెండు కూడా మనకి తేట తెల్లంగా ఆత్మ విచక్షణ తెలిసింది. మనకి ఏది అవును ఏది కాదో తెలిసిందా లేదా? అమ్మలో యోగులు జన్మరాహిత్యం మన గోల్, జీవన్ముక్తులు మనం తెలిసింది కదా. బాహ్యంగా ప్రపంచంగా, దేహంలో దేహిగా, బాహ్యంలో ఈ అనంతత్వం. కళ్ళని అందలేదా? కళ్ళు తెరిస్తే ఈ అనంతత్వం, ప్రపంచం ప్రపంచం మాయా ప్రపంచాన్ని చూడకండి, అంతర్ముఖంగా ఉండండి. ప్రపంచంలో ఏం చూస్తున్నారు? ప్రతిదీ నేనే అని చూడాలి కదా. మూసి కూర్చోలేం కదా. గృహస్థకొచ్చం పనులన్నీ జరగాల లేదా? ప్రపంచంలో ఉన్నవన్నీ నేనే కదా. అంతర్ముఖంలో ఉన్నవన్నీ నేనే కదా. నేను లేని చోటే లేదు కదా అన్న భావంతో చక్కగా మనం ఈ జీవయాత్రని సాగించాలి. సృష్టి స్థితి లయాలకు ఆధారమైంది. మరి ఏంటి? బ్రహ్మానికి ఎన్ని పేర్లు? నిరాకారం, నిర్గుణం, సర్వస్వతంత్రము, సర్వశక్తివంతమైంది. మరి ఎన్ని సీడి అంతా, మరి మీ ఆయన విన్నారు కదా, సీడి అంతా కూడా మరి ఎన్ని పర్యాయ పదాలే? 20 గంటల 20 గంటలు బ్రహ్మం రాసుకుంది. బ్రహ్మం చెప్పింది చెప్పకుండా సీడీలో ఈ ఆయన రోజు వింటారు. తెల్లారి శ్రద్ధ గల సీడీలు ఎవరూ వినలేదు. ఏదో మొదట్లో మోజుగా విన్నారు, ప్రకాశం విన్నారు. మీ ఆయన విన్నారు ప్రకాశం. www.brahmanamma.in ఉన్నాయంటమ్మా, ఆడియోలో ఉన్నాయంట, వెబ్సైట్లో ఉన్నాయంట. చూసుకుని తరించండమ్మా. అంటే ఏదో నిరాకారమో నిర్గుణమో సర్వస్వతంత్రమో సర్వశక్తివంతమైందని ఏదో ఒక పాయింట్ పట్టుకుంటే చాలు. బ్రహ్మము సర్వసాక్షి స్వరూపము, సర్వసాక్షి కదా. చూడండి మరి, గడ్డిపోచ మొదలు బ్రహ్మాండం వరకు బ్రహ్మము చైతన్య శక్తి వల్లనే కదులుతుంది. బ్రహ్మం నుంచి వచ్చిన చైతన్యమే కదా. బ్రహ్మానికి బ్రహ్మమే అన్నిటికి ఆధారం. వాటితో పనిచేస్తాం. మన చేతులతో పనిచేస్తాం, కాలుతో, మొత్తం అవయవాలు అన్నిటితో సహస్రారం నుండి కాలు బొట్టన వేలు వరకు కూడా మనకి ఈ అనంత శక్తి చైతన్యమే మనలో ఉండి పనిచేస్తుంది. నాలో ఉన్న ఆత్మ పైనుంచి కింద వరకు, మీలో ఉన్న ఆత్మ, మీలో ఉన్న ఆత్మ, మీలో ఉన్న ఆత్మ, అందరిలో ఉన్న ఆత్మ పనిచేస్తుందా లేదా? దాన్నే చైతన్యం అంట. పేర్లమ్మా, పనిచేస్తాం. గడ్డిపోచ మొదలు బ్రహ్మాండం వరకు బ్రహ్మం చైతన్య శక్తి వల్లనే కదులుతున్నది. సమస్త జీవుల్లో ఉన్న ప్రజ్ఞ, తెలివి బ్రహ్మమే. సమస్త జీవుల్లో ఉన్న ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి. మరి అంత బ్రహ్మమే అని చెబుతున్నాయా లేదా మహావాక్యాలని? బ్రహ్మము త్రిగుణాతీతమైంది. త్రిగుణాలు, సత్వగుణం, రజో గుణం, తమో గుణం, మూడు కలిపి త్రిగుణాలు అంట. మరి బ్రహ్మం త్రిగుణాతీతమైంది, రూపాతీతమైంది, నామాతీతమైంది.
మరి ఆనందో బ్రహ్మ, సర్వం నిండి ఉన్న అనంతత్వమే బ్రహ్మం. పేర్లమ్మ సంస్కృతంలో పెద్దది అన్న పేరు. అప్పుడు రాశాను, ఇప్పుడు మళ్ళీ చదివితే అందు గురించే పుస్తకాన్ని మన్నం చేయండరా. మనకు ఏదైనా మనసు కదిలినప్పుడు మన్నం చేయండి, ఉట్టప్పుడు వద్దు అని చెబుతాను. మీకు పుస్తకం ఎదురుగుండా పెట్టుకుని మీకు ఏదైనా ఆలోచన వస్తుంది చూడండి, బాధో ఆనందో ఏదోటి దుఃఖభూయిష్టమైన ఈ దేహంలో మరి విధిని తెచ్చుకున్న కర్తవ్యాలు తప్పవు కదా. అప్పుడు పుస్తకం చదువుకుంటే నేను బ్రహ్మాన్ని కదా అని మళ్ళీ తలంపులోకి వచ్చింది. పుట్టప్పుడు మామూలుగా బాగానే ఉంటాం ఊరక, అలాంటప్పుడు కూడా చక్కగా ఉండదు. అందు గురించి పుస్తకాలన్నీ ఆధారం. ఎంబీబీఎస్ అయినా ఎంబీబీఎస్ పుస్తకాలు ఎందుకు పెట్టుకుంటారమ్మా? మరి లీడర్ గారైనా లెక్చరర్లు అయినా అందరూ ఎందుకు పుస్తకాలు పెట్టుకుంటారమ్మా? మనం కూడా ఎందుకు పుస్తకాలు పెట్టుకున్నామమ్మా? మనం రాసిన బ్రహ్మం రాయించిన పుస్తకాలు బ్రహ్మంగా ఉండటానికే కదమ్మా. ఆకర్ష వరకు బ్రహ్మము సర్వసాక్షి స్వరూపం. గడ్డిపోస మొదలు బ్రహ్మాండం వరకు బ్రహ్మ చైతన్య శక్తి వల్లనే కదులుతుంది. ఈ అనంతత్వం అంతా, ఈ ప్రకృతి అంతా ఎవరితోటి ఉంది? బ్రహ్మాధారంతో జరుగుతుంది. సమస్త జీవుల్లో ఉన్న ప్రజ్ఞ తెలివి బ్రహ్మమే. బ్రహ్మము త్రిగుణాతీతమైనది. ఈ రాయకముందు నేను దండకాలు శ్లోకాలు నాకు చిన్నప్పటి నుంచి అవి ఇష్టం, భక్తి మహా ఇష్టం. ఎందువల్ల భక్తి నుంచి కదా జ్ఞానం. ఈ పుస్తకాలు అప్పుడు రాసుకోలేదు కదా, ఇప్పుడంటే పుస్తకాలు చదువుతాం. మరి ఆ శాస్త్రాలని అన్నీ అవకాశం పట్టేసి రోజంతా ఎలాగోలా పుస్తకం పెట్టుకుని చదువుకుంటా మనస్సును కదుపుకోలేదు. మనస్సు కదుపుకుంటే మరు జన్మ ఉంది, మనస్సును కదుపుకుంటే మరు జన్మ ఉంది. మనస్సును కుదుపుకోకుండా ఉంటే లైవ్ అయిపోతాం. ఈ జన్మ బ్రహ్మంగా మిగిలిపోతాం. మరి ఇంత కష్టపడి వచ్చాం కదా, జీవయాత్ర ఎంత కష్టపడి జీవుడు ఖనిజాల నుండి తర్వాత వృక్షాలతోటి మరలా పెద్ద చిన్న జీవులేందు ప్రవేశించి అలా మానవ జన్మకు వచ్చామని జీవయాత్ర చూస్తాం. తల్లి గర్భంలోంచి మరి ఎంత 5వ పుస్తకంలో చదువుకో వివరణ అంతా. మరి ఎంత కష్టపడి వచ్చాం. ఇటువంటిది ఎవరో తిడితే నీకెత్తి ఆరెవరే, నువ్వే. ఇది ఆఖరి జన్మ, అయిపోతుంది. విధిని మరలా తెచ్చుకోకుండా అయిపోతాం. ఈ జన్మతో విముక్తి అయిపోతాం. ఇది ఆఖరి జన్మగా చేసేసుకున్నాం సత్సంగులు అందరం కూడా. మరలా మనకు జన్మ లేదు, సాక్షాత్తు జన్మ లేదని మనకే తెలుస్తుంది కదా. ఎవరో చెప్పేదేంటి? బ్రహ్మ లక్షణాలతోటి ఉన్నాం కాబట్టి ఇవన్నీ బ్రహ్మ లక్షణాల గురించి రాశారు. సమస్త జీవుల్లో ఉన్న ప్రజ్ఞ తెలివి బ్రహ్మము త్రిగుణాతీతమైనది. నందా అంటాడంట చంద్రరాజు గారు. అసలు ఒక్క దాంట్లో కూడా ఏ దేవుడి పేరు లేదు. 19 పుస్తకాల్లో రాశాడు, చదివి సారాంశం చెప్పాడంట. ఆత్మతత్వం తప్పించి మరి నాకు బోల్డ్ భక్తి చూడండి. భక్తి అయినా మరి ఆ పుస్తకంలో బ్రహ్మే రాయించింది. మరి నేను రోజు తెగ చదివేస్తాను. చిన్నప్పుడైతే ఏ దేవుడు కోపం వస్తున్నాను మొత్తం చదివేస్తాను. ఇప్పుడు ఏ దేవుడు అయితే పరమాత్మ అనుకుంటున్నాను, ఏ దేవుడినైనా పరమాత్మ అనుకుంటున్నాను. పెద్దయ్య ఎక్కడైనా మనలోనే అంత ఉంది. అలాగే ఏ దేవుడులో అయినా మనమే కదా. అన్ని దేవుళ్ళు, అన్ని రూపాలు, అన్ని నామాలు, అంతా కర్త కర్మ క్రియ. మరి మన యొక్క తపన వల్లే కదా దేవుడుగా అవతరించారు. మరి అవతార పురుషులు, మరి భూదేవి రాక్షసమాయ నాకు వద్దమ్మోయ్ అనే కదా మన యొక్క శాస్త్రాల్లో ఉంది. భూదేవి తప్పించి ఆ విష్ణుమూర్తి 10 అవతారాలే కాదు, ఎన్ని అవతారాలు. మరి అయ్యప్ప కాదు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి. అసలు ఈ అవతారాలన్నీ ఎవరికే? మన అందరి కోసం వచ్చి ఎలాగైనా ఇంటామనే కదా వారందరూ అవతరించారు. మాయకు ఆధీనంలో ఉన్నవారు 6,
స్వాధీనం చేసుకున్న వారు ఆరు. మనం మాయకి మమేకం అయ్యేవాళ్ళు మనం. వారు ఆజ్ఞతో మాయ ఆధీనంలో ఉన్నవారు ఆరు. మరి జ్ఞానులు, మహాత్ములు, పురుషులు, సద్గురువులు వీరందరూ మాయ వాళ్ళని ఏమి చేయదు. అసలు మనకే తెలుస్తుంది కదా. మరి సత్సంగం పెట్టుకున్నాక మానేమా? మాయ వచ్చినా ఎక్కడైనా మానిందా బ్రహ్మం? ఎప్పుడూ ఎదురైతే కదా. ఈ దేహంతో ప్రతి సెకను కూడా మాయను రానివ్వకుండా ఎదురైతే, ఆఖరి శ్వాస వరకు కూడా ఎదురైతే ఈ దేహానికి ఇంతే పెట్టుకుంటుంది. ఎదురైతే 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 ఎదురెత్తు కదా. ఇది సత్సంగం ఎదురెత్తు కదా. కరోనా కాలంలో ఇది ఎదురెత్తు కదా. మనం ఎల్లవేళ ఎదురెత్తుతూ ఉండాలి. మాయకు లోబడకూడదు. మాయ మన స్వాధీనంలో ఉండాలి. మనం స్వారీ చేయాలి. గుర్రెక్కే మనం. కళ్ళాలు ఎక్కడ ఉండాలి? మన చేతుల్లో ఉండాలి. బ్రహ్మంగా ఉంటవే ఆ గుణాలన్నీ. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అవన్నీ ఏమైనాయి చెప్పినట్టు అంటున్నాయి. కామక్రోధలో మోహమ్మద్ మత్సరాలు అరిషత్వర్గాలు ఏమైనాయి చెప్పినట్టు అంటున్నాయి. నవ్వగాలం, ఏడవగాలం. అందరూ నవ్వుతే నవ్వుతుంది, అందరూ ఎడితే ఎడుతుంది. మరి దేహంగా యాక్షన్ చేస్తున్నామే కానీ నాతో నేనే ఉంటున్నాను కదా. అలా మీతోటే మీరు ఉంటున్నారు. ఏది సత్యం ఏది అసత్యమో తెలుస్తుంది కదా. ఏది ఆత్మ ఏది అనాత్మ తెలుస్తుంది కదా. ఏది ప్రకృతి ఏది బ్రహ్మో తెలుస్తుంది కదా. బ్రహ్మ యొక్క ఆధారంతో ప్రకృతి జనించినప్పుడు బ్రహ్మాన్ని ఆరాధించే ప్రకృతిని ఆరాధించినట్టే. అందు గురించి అంతరా నిండిన బ్రహ్మానికి నమస్కారం అని సత్సంగం పెట్టుకున్నప్పుడు వచ్చింది ఆ వాక్యం. మొదటి వాక్యం అదే కదా మంది. సమస్త జీవుల్లో ఉన్న ప్రజ్ఞ తెలివి బ్రహ్మమే. బ్రహ్మము త్రిగుణాతీతమైనది. బ్రహ్మం అన్ని కాలాలకు, అన్ని యుగాలకు, అన్ని అవస్థలకు ఆధారమైనది. అన్ని బ్రహ్మంలోని. బ్రహ్మమును శస్త్రము ఛేదింపజాలు. చిన్నప్పుడు సాంఖ్యయోగంలో మరి ఆత్మతత్వం బట్టి పెట్టేసిందే రాసుకున్నాం కదా. ఆనందమయమైనది, ఆది మధ్యాంతరహితమైనది, అవిభాజ్యమైనది. బ్రహ్మము తప్ప వేరే వస్తువు లేదు. బాహ్య నేత్రాలకి అంతర్నేత్రాలకి మనకి కళ్ళు తెరితే బ్రహ్మం, కళ్ళు మూస్తే బ్రహ్మం. అలా రిలాక్స్గా ఉంటుంది. కళ్ళు తెరిచి ఈ అనంతత్వాన్ని చూడు. కళ్ళు మూసుకుని నీలో ఉన్న అనంతత్వాన్ని చూడు. నీకు అవసరం అనుకో ప్రకృతితోటి ఆ క్షణాన్ని మమేకం అవ్వకపోతే పని అవ్వదు కదా. దాన్ని సాగదీయొద్దన్నాను కానీ మమేకం ఆ క్షణాన్ని అవ్వద్దా? ఈ పుస్తకం రాయాలి, ఈ పుస్తకం ప్రింటింగ్ చేయాలి. మరి ఎంతమందిని పట్టుకుంటే అవుతున్నాయి చెప్పండి. ఈ పుస్తకం మీరు చదవాలి. ఊరికే వచ్చేసినాయి పుస్తకాలు, ఊరికే జరిగేస్తున్నాయి సత్సంగాలు. ఎంతమందినైనా సరే అందరిలోనే ఆ బ్రహ్మమే కాబట్టి బ్రహ్మాన్నే పట్టుకుని. ఇప్పుడు ఈ పుస్తకం కూడా రావడానికి కారణం ఏంటంటే నంద అమ్మ మనకి చెప్పిన పుస్తకాలన్నీ 3 పుస్తకాలు చదివి అక్కడ మన సత్సంగి ఒక పుస్తకం మాకు కావాలి, బ్రహ్మ పుస్తకం మనం గుర్తించాలనే సంకల్పం పెట్టి అక్కడ సర్చి వైజాగ్ పుస్తకాలు తీసి ఆయన చదివి ఆ 3 పుస్తకాల్లో అమ్మ చెప్పిన వాక్యాలు వారే ఎంచుకున్నారు. అమ్మ చెప్పిన వాక్యాలు ఆయనకి నచ్చినన్ని వడగట్టి ఆ 3 పుస్తకాల సారం ఈ పుస్తకం ఒక పుస్తకం ఆయన తీర్చిదిద్దాడు. అది అమ్మ 3 పుస్తకాల్లో మనం అమ్మ చెప్పిన అన్ని రాసుకుంటాం కదా. అవన్నీ 3 పుస్తకాలు చదివి ఒక పుస్తకం చేశారు ఆయన. మరి 19 పుస్తకాలు ఆయన ఆ రోజు మొత్తం యోగులందరికీ పంచిపెట్టారు. యోగా డే నాడు ఆశ్రమాలు మొత్తం ప్రపంచంలో ఉన్న ఆశ్రమాలు, దేశాలు అన్ని నందా ద్వారా ఎన్నో దేశాలకి ఆయన రైట్ హ్యాండ్. ఆయన ధ్యానంలో ఆయన ఎంత ప్రచారం చేశారో, మన పుస్తకాలు ఎంత విస్తృతంగా పంచారో ఆడే పంచారు. వైజాగ్ పత్రిక గారి ఆ సంస్థలో మన నందా సారే ఎంతో మంది ప్రపంచ మహాసభ పెద్ద ఋతులో జరిగితే మన ఆ మహాత్ములు అందరికీ ఇచ్చారు.
ఆరే వేయించుకుని మందకాలు వాళ్ళే కొట్టింది. ఇవన్నీ కూడా మన పద్ధతి పుస్తకాలు కూడా ఎంతో మంది జ్ఞానులకి ఆయనే బాగా మనకి విస్తారంగా పంచిపెట్టి విస్తారంగా అందరూ చూసినోడు కూడా. ఇది ఇంకా గొప్ప ఏంటంటే మన పుస్తకాలన్నీ కూడా ఎవరికైనా సరే ఫ్రీగా అమ్మ నాన్న అమ్మ చెప్పడం, నాన్న దానికి కొట్టించి మన పుస్తకాలు ఆ డబ్బుతో అన్ని ఆడే చేశారు కదా. ఆ పుస్తకాలన్నీ ఫ్రీ సర్వీస్. ఇలా ఇచ్చిన ఎవరు ప్రపంచంలో లేదు. ఇంత జ్ఞానాన్ని పుస్తకాలు ఇలా కొట్టించి ఇక్కడ ₹1 ఖర్చు లేకుండా ప్రతిఫలం కోరకుండా జ్ఞాన పుస్తకాలు జ్ఞానంతో అలా పంచిపెట్టడం చాలా గ్రేట్ అని అందరూ కూడా. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఇంకొకటి గురించి మనకు వద్దు. వాళ్ళు ఇంకా పంచిపెట్టడానికి ఇంకా వాళ్ళు ఇంకా కొంత డబ్బు కొద్దిగా తీసుకుని అమ్మారేమో మనకు తెలీదు. మన పుస్తకంలో ఎక్కడ కూడా బ్రహ్మే రాయించింది నిత్య నూతన. మనం వేలాది పుస్తకాలు లక్షలాది పుస్తకాలు అలా కొట్టించి వారిద్దరు ఆచార్యులు అలా జరిగింది. అందరికీ గర్వకారణం అది. అంటే ఇలాగ ఎక్కడ మన సత్సంగం లాగా ఆడు రాశాడు. అందులో జన్మరాహిత్యానికి బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగమే సరి అయింది, ఇంకా అక్కడ తిరుగులేదు అని ఆయన అనువాదం, ఆయన అభిప్రాయం కూడా రాసింది. ఇవన్నీ మనం ఎందుకంటే చెప్పుకుంటాం. ఇది మనకి అమ్మ ఇంటికాడ గృహస్థిగా ఉంటూ ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ సహజంగా ఉండడం వల్ల మనకి కొంతమందికి తెలియదు ఇది. కానీ ఇది దైవ రహస్యం, ఇది మామూలు విషయం కాదు. ఇక్కడ వారు తపస్సు చేసిన 104 సంవత్సరాలు అయినా వచ్చారు కదా, ఆయన చెప్పారు ఇది మామూలు విద్య కాదు, ఇది బ్రహ్మ విద్య. మేము ఎన్నో తిరిగాం, ఎన్నో చూసాం. కానీ ఇది ఆచరించి అనుభవించిన వాళ్ళు ఉన్నారు, కానీ వ్యక్తం చేసిన వాళ్ళు, ఎలా వ్యక్తం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. గృహంలో 3 మంది మహాత్ములు ఆచరించారు, దాన్ని అనుభవించారు. ఆ దేహంతో వాళ్ళే పొందారు, కానీ వ్యక్తం చేయలేదని ఆయనే చెప్తున్నాం. ఇవన్నీ కూడా ఎందుకంటే మనం దాని యొక్క పవర్ తెలుసుకుని ఇంకా మమేకమై దాని మీద మనసావాచ ఉన్నా మనం ఉండట్లేదని కాదు, ఇంకా ఎక్కువ టైం దాని మీద పెట్టుకుని మనం మన జీవితాన్ని సద్వినియోగం చేసుకుని జన్మ లేకుండా ఆ ప్రయాణంలో ఉన్నాం. ఇంకా ఉండాలని మనం ఈ సత్సంగానికి వస్తున్నాం. మీకు ఎడోళ్ళు కాబట్టి మీకు చాలా పనులు ఉంటాయి. మాకు ముసలోళ్ళకి కాటికి కాలు సాపుకుని ఉన్నాం. మేము ఇంక ఇదే పన్ను ఉంటాం. మనోమౌనమే మనోమౌనం. ఏమ్మా, మన యొక్క మనోమౌనాన్ని వేడొద్దు. మన ఈ ప్రతిజ్ఞతో ఉంటే మనోమౌనమే జీవనం. ఏమ్మా, బ్రహ్మము తప్పరే వేరే వస్తువే లేదు. దానికి దేశ కాల మాన పరిస్థితి లేదు. దేశం ఏ దేశంలో అయినా ఇదే కదా, ఏ కాలంలో అయినా ఇదే కదా. చెప్పండి, ఏ మాసాల్లో అయినా ఇదే కదా. సర్వజీవుల చైతన్య ప్రకాశము బ్రహ్మమే. ప్రతి జీవులోని పరమాత్మ ఉంది. అందరూ బ్రహ్మంలోని వారే. కారణ శరీరపు మాయా పరచే, కారణ శరీరపు మాయా, కారణదేహంతో తెచ్చుకున్నాము. పొరని చెప్తాను కదా, సూక్ష్మదేహాన్ని నశింప చేసుకోవాలి. ఇది స్థూలం, లోపల సూక్ష్మం. తెచ్చుకున్న మూట కారణం. కారణదేహంతో తెచ్చుకున్నాం ఈ జీవితాన్ని. మరలా కారణదేహం తయారవ్వకుండా, సూక్ష్మదేహం తయారవ్వకుండా చేసేసుకోవాల్సింది. ఈ క్షణం నుంచి కూడా ఇప్పుడు వరకు ఉన్నది ధన్యజీవులు ఇంకా మనోమౌనంలో ఉంటే ఏ క్షణాన్ని ఆఖరి శ్వాస అయిపోతుంది, పని అయిపోతుంది. ఏమ్మా, అందరూ బ్రహ్మంలోని వారే. కారణ శరీరపు మాయాపరిచే దేహం నేను అనుకుంటున్నాను. ఏం పర్వాలేదు. చిన్నపిల్లలు కూడా మన చిన్నప్పటి నుంచి బళ్ళోకి వెళ్ళలేదా, పెళ్లి చేసుకోలేదా, పిల్లలు ఏం మానేవాళ్ళు, ఏం పర్వాలేదు. అన్నీ చేస్తూ చూస్తూ వింటూ అన్నీ కూడా బ్రహ్మంగానే చేసుకోవచ్చు. చక్కటి ఈ అవగాహన సాధ్యం చేసుకోండి. మరి అందరూ బ్రహ్మంలోని వారే. కారణ శరీర మాయాపరిచే దేహం నేను అనుకుంటున్నాం. ఈ భావన తొలగించిన ఉన్నది బ్రహ్మమే. ఈ భావన తొలగితే ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మం తప్ప రెండవది లేదు. బ్రహ్మం తప్ప రెండవది. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉండాలి. ఉపనిషత్తులు సర్వము బ్రహ్మమే అని ఘోషించు. ఉపనిషత్తులు సర్వము బ్రహ్మమే అని ఘోషించు. అమ్మా, ఈ దేహానికి ఎట్టి పరిస్థితుల్లో ఎలా ఉన్నా సరే బ్రహ్మంగా మిగలండి. బ్రహ్మమే మన గోలేంటి, బ్రహ్మమే.
బ్రహ్మం తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉన్నాం. ఈ దేహంతో ఉన్నంతకాలం అసలు నేనుతో ఉండాలి, అది నా ప్రయత్నం. అవునా కదా? డ్యూటీ అంటే చేస్తున్నాం, భర్తకి పిల్లలకి చక్కటి అవకాశాన్ని ఈ దేహంతో సద్వినియోగం చేసుకోవాలి. ఉన్నదంతా నేనే సద్వినియోగం చేసుకోవాలి. అర్థమైందా? ఎవరి విషయమైనా సరే తలంపులో పెట్టుకుంటే ఏమవుతుంది? నిప్పును ముట్టుకుంటే ఏమవుతుంది? కాలుతుందా లేదా? అలా మాయని తలంపులో పెట్టుకుంటే ఏమవుతుంది? మాయాజాలములో దోబూచులాడే బెదరే నా మనసు ఉయ్యాలలుగే, నా మనసు నీ అధీనమైపోయే. మరి మీ ఇష్టం, మాయాజాలంలో కూర్చుంటే ఏమైపోతాం? లోపలేమో పరమాత్మగా ఉందాం, పైకి దేహం డ్యూటీ చేద్దాం. నేనేదో మానేసానా? వింటూ తింటూ మాట్లాడుతూ లోపల మాత్రం మనసుకి ఘర్షణ తెచ్చుకో. అంతరాత్మ పరబ్రహ్మం ఒక్కటే. అన్నమయ్య చెప్పారు లేదా? సినిమాలో ఎంత బాగా చూస్తాం. అన్నమయ్య ఉన్నది బ్రహ్మే అని చెప్పారు లేదా? ఉపనిషత్తులు సర్వము బ్రహ్మమే అని ఘోషించు. ప్రజ్ఞానం బ్రహ్మ. ఇవి మా చిన్నప్పుడు తెలుగు పుస్తకంలో బట్టి పెట్టి, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మ, స్వయమాత్మ బ్రహ్మ, తత్వమసి. అందువల్ల ఇంతకు నోటికి బాగా వచ్చేసి, కానీ ఏ వేదంలో ఏదో నేను ఇప్పుడు కాదు, నేను అసలు మనసుకు పెట్టుకో. నాకెందుకు ఏ వేదంలో అయితే మహావాక్యం నాకు కావాలి. సమస్త జీవులందును ప్రజ్ఞానం బ్రహ్మ గురించి అవుతుంది. సమస్త జీవులందు ఉన్న జీవుడినే, చైతన్యమునే నేను. ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞ 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 అంటే తెలివి. ఆ తెలివినే నేను. అహం బ్రహ్మాస్మి. జీవుడైన నేను ఆ పరబ్రహ్మమే. జీవుడిగా వచ్చానే బ్రహ్మే కదా, పరబ్రహ్మంలోంచే కదా జీవుడిగా, జీవ లక్షణాలతో ఉంటే జీవుడిగా వచ్చింది, కారణదేహంతో తెచ్చుకుని. తత్వమసి. సకల ప్రాణులందు ఉన్న జీవ చైతన్యమే బ్రహ్మమని ప్రతిపాదించబడుతుంది. నేనే నీవు, నీవే నేను. నాకు వచ్చిందని చెప్పాను కదా లోపల నుంచి. నేనే నీవు, నువ్వే నేను. ఇదే మంత్రం మానేసి ఐమాత్మ బ్రహ్మ. జగత్తుకు అధిష్టానమైనది ఏదియో ఇది, మొత్తం అంతా ఇదే కదా, అదే బ్రహ్మ. సర్వం ప్రకాశమైన పరబ్రహ్మ చైతన్యమే. ఈ చైతన్యమే నేను అనేది తెలియదు. మరి మహావాక్యాలు ఎన్నో ఉన్న మహాత్ములు ఈ 4 మనకి పెట్టారు. అన్నీ ఒకటే. ఏ మహావాక్యం ఒకటి, ఏకమేవ ద్వితీయం బ్రహ్మోళ్ళు ఉన్నాయి. బ్రహ్మముడులు. నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మం, అంతా బ్రహ్మమై సర్వము నేనే. నేను లేను, ఉన్నది చైతన్యం. దేహంగానే లేను, దేహంగా నేను లేను. ఉన్నది చైతన్యమే, ఉన్నది చైతన్యమే. మరి ముళ్ళిప్పుకుంటున్నావా లేదా? ఉన్నది చైతన్యమే, దేహంగా నేను లేను, పరమాత్మగా ఉన్నాను. మరి ముళ్ళిప్పుకున్నావా లేదా? ఇప్పుకోబట్టే కదా ఇంత దర్జాగా ఉంది. మన మనస్సు ఇంత దర్జాగా ఉంది అంటే కారణం ముళ్ళు ఇప్పేసుకో. ముళ్ళు వేసుకోలేదు, తత్వ విచారణతో ముళ్ళు ఇప్పేసుకున్నాం, మరలా ముళ్ళు వేసుకోవట్లేదు. నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మం, అంతా బ్రహ్మమయం, అంతా బ్రహ్మమయం, సర్వము నేనే. నేను లేను, ఉన్నది చైతన్యం, అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండం అంత నేనే. నేను లేని చోట లేదని చెప్పా. నేనే అంతా, నేనే అంతా, నేనే. నాకెందుకే? ఆలోచించుకోండి. ఎవరి విధి వారిది, వారి విధి ప్రకారం వారికి జరుగుతుంది, మన విధి ప్రకారం మనకు జరుగుతుంది. ఏ దేహంతో ఏ విధితో తెచ్చుకున్నామో ఆ విధితోటే మరి ఆ దేహం ఉండాలి కదా. దేహంతో, దేహమా జడం, ఆ ఇంద్రియాలు ఆ పనులే చేస్తాయి. కారణదేహంతో తెచ్చుకుంటాయి, ఆ పనే చేస్తాయి. మనకి అర్థమైందా?
ఏ దేహం ఏ పని చేయాలో ఆ పని చేయాలి. మనకి ఎందుకంటే ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉండగలుగుతున్నావా లేదా? బ్రహ్మలో నుంచే మాయ త్రిగుణాలతో చైతన్య ఆధారంతో సృష్టిగా పరిణమించింది. బ్రహ్మలోంచే కదా మాయ వచ్చింది. త్రిగుణాలతో రజగుణం, తమోగుణం, సత్వగుణాలతో చైతన్య గుణం ప్రధానం. మా నామరూపం అందం సొందం కాదు, గుణం ప్రధానం. దేహం వచ్చిందంటే గుణం ముఖ్యం, గుణం ప్రధానం. ఎంతో చెప్పుకుంటున్నాం మనం. మరి సత్వగుణంతో ప్రయాణం చేయబట్టే కదా సత్వగుణంగా ఉండగలుగుతుంది. ఆలోచించు, గుణం ప్రధానమా కాదా? మనకి జన్మరాహిత్యం గుణమే, దేహం ఉండగా మన గుణమే ప్రధానం. మన గుణంతో కదా అందరినీ బ్రహ్మంగా చూడగలుగుతున్నాం. చెప్పండి. బ్రహ్మలో నుంచే మాయ త్రిగుణాలతో చైతన్య ఆధారంతో సృష్టిగా పరిణమించింది. సృష్టి ఎలా వచ్చిందో చూస్తున్నారు. సృష్టి పరిపాలన కోసం చైతన్య ఆధారంతో మనస్సు లేకుండా ఇందాకనే చెప్పాం, దేవుళ్ళు దేవతలు అందరూ కూడా వారి మాయ వారి ఆధీనంలో ఉంది, మనం మాయ ఆధీనంలో ఉన్నాం అని చెప్పుకున్నాం లేదా? వారు ఎలా వచ్చారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, నవగ్రహాలు, దేవుళ్ళు, పంచభూతాలు, మనం మొత్తం చక్రంలో అన్నీ అలా జరుగుతున్నాయని చెప్పుకున్నాం. మొత్తం అంతా కూడా మనస్సు లేకుండా పరమాత్మగా అందరూ కూడా వారి యొక్క బాధ్యతను వహించారు. పోస్టులమ్మారు అందరూని. మన అందరికీ ఇప్పుడు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ ఉండరా? బాహ్యంలో ఏ పోస్టులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, గ్రహాలు, దేవుళ్ళు, దేవతలు, పంచభూతాలు సర్వం కూడా పోస్ట్. అవునా కాదు? అందరూ బ్రహ్మస్వరూపులే, మనము బ్రహ్మస్వరూపాలు. అయిపోయిందా? 11 బ్రహ్మార్పణం. బ్రహ్మహవి బ్రహ్మగ్నో బ్రహ్మణార్థం బ్రహ్మైవ తేన బ్రహ్మ కర్మ సమాధిన బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం బ్రహ్మమస్మి సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణం. ఓం సద్గురుం తం నమామి. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కరించు. మనం ఇంకెంటున్నారా సభ? ఎందుకంటే ఉన్నది మనమే, అందరిలో ఉన్నది మనమే. హాయిగా ఆనందో బ్రహ్మగా